పోయిన 2 వారాల నుంచి నీతిని గురించి చెప్తున్నాను. నీతి మనం ఎలా స్వతంత్రించుకున్నాం, లేకపోతే నీతి మనకు ఎలాగొచ్చింది? ఉచితంగా దేవుడు మనకి నీతినిచ్చాడు. మనం పరలోకం దేన్ని బట్టి వెళ్తాం? మంచి చెడ్డలను బట్టి కాదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది చెడ్డోళ్ళని మంచోళ్ళని చేయటానికి కాదు, చెడ్డోళ్ళని మంచోళ్ళని చేయటానికి మాత్రమే కాదు. ఇది బాగుంది, మాత్రమే కాదు. చెడ్డోళ్ళని మంచోళ్ళని చేయటానికి మాత్రమే యేసు ప్రభు రాలా. ముఖ్యంగా వచ్చింది యేసు ప్రభు దేనికి వచ్చాడంటే చనిపోయిన వాళ్ళని లేపటాకి, బ్రతికించటానికి వచ్చాం. ఏమండి చనిపోయిన లేపడం అంటే ఏంటి అంటే, ఎవరైతే దేవుణ్ణి కలిగిరేరో వారు దేవుని దృష్టిలో మృతులు, చనిపోయిన వారు. అటువంటి వారిని దేవుడు బ్రతికించడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి మంచిగా జీవించక్కర్లేదా అంటే చెప్తాను. అయితే మీ మంచితనాన్ని బట్టి పరలోకం వెళ్తారా? కానే కాదు. దానికి ఉదాహరణ మీకు చెప్పాను. ఎంతమంది ఇక్కడ నీతిమంతులు ఉన్నారు అంటే చాలామంది చేతులు ఎత్తారు. నీతిమంతులు మాత్రమే పరలోకం వెళ్తారు. నీతి అనేది మనకి దేవుడి నుంచి ఉచితంగా వచ్చింది. అది 2 వారాల నుంచి మీకు వాక్యాలన్నీ చూపించాను. అది ఫ్రీ, అందరికీ ఉచితంగా వచ్చింది. అయితే నీతిమంతులు అయినప్పటికీ మీకు ఒక మాట చెప్పాను. ఎంతమందికి మీకు తెలుసు మీకన్నా మంచివాళ్ళు లోకంలో ఉన్నారు అన్నాను. అంటే మీరే ఒప్పుకున్నారు, అవునండి నాకన్నా మంచోళ్ళు ఈ లోకంలో ఉన్నారు అని. నేనైతే ఒప్పుకున్నాను, నాకన్నా మంచోళ్ళు ఈ లోకంలో ఉన్నారు. చాలా విషయాల్లో నాకన్నా మంచోళ్ళు ఉన్నారు. అయితే మంచోళ్ళు పరలోకం వెళ్తారా? వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? దేవుణ్ణి నమ్ముకోలా. మంచోళ్ళు పరలోకం వెళ్ళరు. ఎందుకు అంటే, ఏమండి లోకం అంటది మంచోళ్ళు పరలోకం వెళ్ళిపోవటం ఏంటి? మంచోళ్ళే వెళ్తారు, చెడ్డోళ్ళు నరకానికి వెళ్తారు. ఇది సిద్ధాంతం. కానీ బైబిల్లో అలా లేదు. బైబిల్లో లేదు. ఎంత మంచివాడివైనా నీ మంచి దేవుడితో పోల్చి చూసుకుంటే ఎట్లాంటిది? మురికి గుడ్డమంటది. నువ్వు అనుకుంటావు అయ్యేంటి పాస్టర్ గారు మంచోళ్ళు వెళ్ళిపోవటం ఏంటి అంటే, నువ్వు ఎందుకు ఆ మాట అంటున్నావు అంటే నీ మంచితనాన్ని మనుషులతో పోల్చుకుంటున్నావు కాబట్టి నువ్వు ఈ మాట వస్తుంది నీకు, మంచోళ్ళు వెళ్ళిపోవటం ఏంటి పరలోకం అని. కానీ బైబిల్లో మంచితనాన్ని, పరిశుద్ధతని, పవిత్రతని ఎవరితో పోల్చుకోవాలి? దేవుడితో పోల్చుకోవాలంట. నీతిమంతులు అనగా దేవుడిలాగా ఉంటేనే పరలోకం వెళ్తామంట. దేవుడికున్న నీతి మనకు ఉంటేనే పరలోకం వెళ్తాం. లేకపోతే మన సొంతగా ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఉపవాసాలు చేసినా, ప్రార్థనలు చేసినా, చెడ్డ అలవాట్లన్నీ వదిలేసినా సరే మనం పరలోకం వెళ్ళము. అందుకు మీకు ఖచ్చితంగా తెలుసు మీకన్నా మంచోళ్ళు లోకంలో ఉన్నారు, అన్యుల్లో ఉన్నారు. కానీ మీరు వెళ్తారు పరలోకం, వాళ్ళు వెళ్ళరు. కారణం ఒక్కటే, మీరు మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళని కాదు. ఒక్కటే, మీరు దేవుడి చేత క్షమించబడి ఆయన నీతిని ఉచితంగా మీరు పొందుకున్నారు కాబట్టి. దీనికి బట్టే మీరు పరలోకం వెళ్తారు. ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు నేను 10 సంవత్సరాల నుంచి ఉపవాసాలు చేశా, ప్రార్థనలు చేశా, మందిరానికి కరెక్ట్గా వచ్చా అంటే దేవుడు తూచి అంటాడు. ఏమంటాడు? అండు. నేను అంటాను దేవుడు అండు అనే 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 మైండ్ టైం కూడా దేవుడికి ఉండదు. నువ్వు అట్టా బైపాస్ రోడ్లో నరకానికి వెళ్ళిపోతావు. అందుకనే ఈ మిగతా ప్రార్థన చేయడం మంచిదే, ఆరాధన రావడం మంచిదే. కానీ దీన్ని పట్టుకుని భలే కొందరు చూశాను, క్రైస్తవులు ఏమంటారు సార్, నేను ఒక్క ఆదివారం కూడా ఆరాధన మానలేదండి అంటారు. అయితే ఏంటి అంటారు? అయితే ఏంటి? నేను అసలు ప్రార్థన చేస్తూనే ఉంటానండి. అయితే ఏంటి? నెలకు ఒకసారి ఉపవాసం, సంవత్సరానికి 21 రోజులు ఉపవాసం, లేకపోతే కొంత 40 రోజులు ఉపవాసం, కొంత 40 రోజులు చేసి మరుసటి రోజు వెళ్ళిపోయారు పరలోకం. నిజం. ఒక ఆయన బెంగళూరులో 40 రోజులు ఉపవాసం చేశాడు. ఉపవాసం తీసి ఉపవాసాన్ని ఏమంటారు? విరమించడం ఏదో అంటారు. మళ్ళీ నిరాహార దీక్షను దేంతో విరమిస్తారు? నిమ్మరసం ఇస్తారు. ఈయన బిర్యానీ తిన్నాడు, కనపడింది పరలోకం. ఏమంటానే తెలీదు. ఇది నిజమైన సంఘటన, జరిగిన సంఘటన ఇది. ఇట్లా అంటే దాన్ని బట్టి దేవుడు సంతోషించడు, దాన్ని బట్టి కాదు. సో మనకు అర్థమైంది ఏంటంటే నీతి అనేది ఉచితంగా ఫ్రీగా వచ్చింది అని. అయితే ఇప్పుడు ఏంటంటే మరి నీతి ఉచితంగా వచ్చేసింది కదండి, మరి వాక్యము ఏం చెప్తుంది? ఇంకా పరిశుద్ధంగా జీవించక్కర్లేదా? ఇంకా పవిత్రంగా జీవించక్కర్లేదా? అంటే ఇష్టానుసారంగా జీవించవచ్చా? ఫ్రీగా వచ్చింది కదా నీతి, మరి ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చా అంటే దానికి చూద్దాం ఇప్పుడు ఎట్లా ఏంటని. ఎందుకంటే నేను బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు మంచి పనులు చేయకపోయినా నీతిని స్వతంత్రించుకుంటే పరలోకం వెళ్తా ఉంది. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూపిస్తాను, చాలా జాగ్రత్తగా విందాం. గల్తీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. గల్తీలు 2వ అధ్యాయం 16వ వచనం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున
ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. పెద్దమ్మ చదవండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. తర్వాత కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుగుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. ఓకే, దానికి ముందు చూడండి ఒకసారి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరము నీతిమంతుడిగా తీర్చబడదు. అంటే ఏ శరీరము అంటే ఏంటి? ఏ మనిషి కూడా నీతిమంతుడుగా తీర్చబడదంట. దేన్ని బట్టి? ధర్మశాస్త్రం బట్టి. అంటే అర్థం ఏంటి? మంచి చేస్తే, అంతే కదా. చెడు చేస్తే కాదు కదా. చెడు చేస్తే అది అందరికీ తెలిసిందే, ఎవడో నీతిమంతుడు కాదని. కానీ ధర్మశాస్త్ర సంబంధ క్రియలు, ఆ క్రియలు ఏంటి? మంచియే చెడ్డయా? మంచియే, మంచి పనులే. నువ్వు మంచి పనులు చేస్తేనే ఏమంటుంది? దేవుని చేత నువ్వు నీతిమంతుడుగా తీర్చబడలేవు. నువ్వు మంచి పనులు చేస్తేనే అంట. ధర్మశాస్త్రంలో మంచి ఉంది, చెడు ఉంది. పలానా చేయొద్దు అన్నాడు, పలాని చేయమన్నాడు దేవుడు. అయితే ఏదైతే చేయమన్నాడో అవి చేస్తూ ఉంటే అంట నువ్వు నీతిమంతుడుగా తీర్చబడవంట. కానీ దేన్ని బట్టి? యేసు ప్రభు నమ్ముకోవడం బట్టి, ఆయన నుంచి వచ్చే ఉచితమైన నీతిని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. తర్వాత ఇప్పుడు ఇలా ఉంది వాక్యం. తర్వాత అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. అబ్రహాము క్రియలను బట్టి నీతిమంతుడు అవలా. ఏమన్? ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. ఈ వాక్యాలు కూడా చూపిస్తే మీకు డౌట్లు తీరిపోతాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. మళ్ళా చదవండి. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఇందాడేం చదివాం? ఇందాడ దాకా చెప్పుకుంది, 2 వారాల నుంచి చెప్పుకుంది ఏంటి? మనం క్రియలను బట్టి కాదు, విశ్వాసం వల్లనే. ఇప్పుడు మీరు చదివేంటి? ఇక్కడ సహోదరి చదివింది ఏంటి? విశ్వాసం మూలన మాత్రమే కాక క్రియల మూలముగా నీతి. ఇందాడ క్రియల మూలంగా కాదు, ఇక్కడ క్రియల మూలంగా. ఏది నమ్మాలి? రెండు కరెక్టేనా? కుడికి వెళ్ళు, ఎడంకి వెళ్ళు. ఒకటి కుడికి వెళ్ళమన్నాడు, ఒకటి ఎడంకి వెళ్తున్నాడు. ఎటు వెళ్ళాలంటే రెండు కరెక్టే. అదెట్ట కుదురుతుంది? ఆలోచిద్దాం. అంటే బైబిల్లో తప్పు ఉందా? బైబిల్లో ఏమైనా పొరపాటున రాశారా? తెలియక రాశారా? ముందంతా ఏంటి? చాలా వాక్యాలు చూపించా. క్రియలను బట్టి కాదు, విశ్వాసం వల్లనే. ఇక్కడేముంది? విశ్వాసం మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడినాడు. క్రియల మూలన. రైట్. అందుకనే ఆలోచించండి. నేను ఎందుకంటే ఈ వాక్యం కూడా చెప్తున్నాను. ఇంటికి వెళ్ళాక బైబిల్ తీసిన పొరపాటు నీకు వాక్యం కనపడింది అనుకో, అయ్యి పాస్టర్ గారు అట్ట చెప్పారు, క్రియల వల్ల కాదన్నారే, ఇక్కడ క్రియలు ఉందా అంటారు. సో మనం చూద్దాం, తేడా చూద్దాం. రేపొద్దున ఎవరైనా ప్రశ్న వేసినా ఎవరో దాకా ఎందుకులే, ముందు నీకే వస్తుంది ప్రశ్న, ఇదేంటి అని. ఇంకోటి చూద్దాం. మరి అబ్రహాము క్రియల వల్ల నీతిమంతుడయ్యాడా విశ్వాసం వలన? విశ్వాసం వలన. అది వాక్యం మీకు తెలిసిందే. ఇప్పుడు ఇంకో వాక్యం చూద్దాం. యాకోబు 2:21. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ప్లీజ్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? హై, ఇప్పుడు దాకా నేర్చుకుంది ఏంటి? విశ్వాసమే కదండి, క్రియలు బట్టి కాదు కదా. మరి అబ్రహాం గారు మళ్ళా క్రియలు బట్టే నీతిమంతుడయ్యా అంట. ఇప్పుడు ఏది కరెక్టు? ఇన్ని వాక్యాలేమో ఓన్లీ విశ్వాసమే, క్రియలు కాదు. అబ్రహాము కూడా క్రియలను బట్టి కాదు, విశ్వాసం వల్లే అని నేర్చుకున్నాం. మళ్ళీ ఇక్కడ యాకోబు పత్రికలో ఏముంది? క్రియలను బట్టి అని ఉంటుంది. దీన్ని బ్యాలెన్స్ చేయటం ఎట్లా? ఏది కరెక్టు? అది నమ్మాలా, ఇది నమ్మాలా? బైబిల్లోనే ఉంది, ఎవరో చెప్పడం కాదు. అందుకని మీకు రెండు చూపించాను. ఏ వాక్యాన్ని ఎవరు నమ్ముతారు? రెండు నమ్ముతారు. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా అయ్యగారు, భలేవారే, అమ్మో దైవ దోషణ చేయకూడదు. ఓకే, రైట్. ఈ టైం ఎందుకు తీసుకుంటా అంటే మీరు ఆలోచించాలని, ఏదో చెప్పేది తీసేసుకోవడం కాదు, మీరు ఆలోచించాలి. మరి అదేంటి ఇదేంటి అని. ఓకే,
ఈ రెండిటికి అర్థం ఏంటి? ఒక పక్కనేమో విశ్వాసమే, క్రియలు కాదు. ఇంకో పక్కనేమో క్రియల వల్ల నీతిమంతుడు అని అవుతున్నారు అన్నారు. దీని అర్థం ఏంటి చూద్దాం. నిజమైన విశ్వాసము క్రియని పుట్టిస్తుంది, క్రియ ఉంటుంది. నిజమైన విశ్వాసముకి క్రియలు ఉంటుంది. నిజమైన విశ్వాసానికి క్రియలు తప్పకుండా ఉంటాయి. దానికి ఒక ఉపమానం, ఉదాహరణ చెప్తాను. ఇంతవరకు చెప్పింది ఒకసారి. సడన్గా ఇక్కడ పాము వచ్చింది అన్నాను అనుకోండి, ఎంతమంది భయపడతారు? ఎవరైతే చేతులు ఎత్తలేదో, ఎవరెత్తలా, మీకు అందరికీ భయం ఉంటుంది. పాము వచ్చిందంటే అఫ్కోర్స్ జాషువా గారికి భయం ఉండదు. ఇక్కడ నేను ఆయన్ని ప్రత్యక్ష ప్రసారం చూశాను. ఆయనతో పాటు వేటకి వెళ్తే, వేట అంటే అడవిలో కాదు, చేపల పడతాకి వెళ్తే పాము పక్కనే వెళ్తుంది. నేనేమో పైన జాషువా గారు పాము అన్నా, ఏం చేయదన్నాడు. ఓయమ్మో ఇంత విశ్వాసం ఏంటి నాకు లేదనుకున్నా. పక్కనే వెళ్ళింది, ఆయన పక్క నుంచి పాము వెళ్ళింది. ఆయన అలా వెళ్ళిపోతాడు ఆయన మామూలుగా. కొందరు ఉంటారు, వాళ్ళని పక్క పెడదాం, వాళ్ళని మినహాయించి మిగతా వాళ్ళందరికీ పాము వచ్చిందంటే నాకు తెలిసి ఇక్కడ దేవుడి ప్రసన్నత, అద్భుతాలు జరుగుతున్నా పరిగెడతారు మీరు ఇక్కడి నుంచి. గ్యారంటీ. పాస్టర్ గారు ముత్తుకున్నా సరే, పాస్టర్లే దేవుడే, తర్వాత చూసి వచ్చాం, బతుకుంటే బలిసా ఏదో అంటారే, అట్లా పరిగెడతారు మొత్తం అంతా. నేను ఒక మాట అడుగుతా, ఇప్పుడు పాము రాగానే మొదట మీకేం పుట్టింది? భయం పుట్టింది. భయం పుట్టిన తర్వాత ఏం పుట్టింది? పరుగు పుట్టింది. ఇప్పుడు ఏది దాంట్లో క్రియ? భయమా పరుగా? పరుగు క్రియ. ఆ క్రియ తెచ్చుకుని చేశావా, అనుకుని చేశావా, ఆలోచించి చేశావా, అకస్మాత్తుగా నీకు తెలియకుండానే భయంలోంచి పరుగు పుట్టిందా? నువ్వు ఆలోచించకుండా నీకు తెలియకుండానే భయంలోంచి ఏం పుట్టించింది? పరుగు పుట్టింది. అంటే క్రియ పుట్టింది. అంటే నువ్వు అనుకోలా. అలాగే దేవుళ్ళలో కూడా నిజమైన విశ్వాసం నీకుంటే క్రియ ఆటోమేటిక్గా వస్తుంది. అది తెచ్చుకొని అవును కదా, నేను ఇలా చేయాలి కదా, దేవుడు అన్నాడు కదా, ఇన్నాడు కదా ఉండదు. ఎలాగైతే భయం పుట్టిందో నీకు తెలియకుండానే భయం యొక్క క్రియ ఏంటి? పరుగు, పరిగెత్తావు. అలాగే దేవుళ్ళో కనుక నమ్మితే క్రియ తప్పకుండా ఉంటుంది. క్రియ లేదు అంటే నీకు విశ్వాసం లేదు. హల్లెలూయా. అది దాని అర్థం. ఆమేన్. క్రియలు లేవు అంటే విశ్వాసము లేదు. అందుకు బ్యాలెన్స్ ఏంటయ్యా అంటే, అక్కడ ఒక పక్కనేమో క్రియలు కాదు విశ్వాసమే అంటున్నారు, ఇంకో పక్కన ఏమంటే క్రియలను బట్టి నీతిమంతులు అంటున్నారు. దీనికి అర్థం ఏంటయ్యా అంటే, బైబిల్ తప్పు కాదు, అర్థం చేసుకోలేకపోవడం తప్పు. ఏంటయ్యా అంటే, నిజమైన విశ్వాసం ఉన్నవాడికి తప్పకుండా క్రియ ఆటోమేటిక్గా తప్పకుండా తెచ్చుకోకర్లా ఉంటుంది. అదే భయం ఉంటే పరుగు ఆటోమేటిక్గా వచ్చింది. ఆమేన్. అలాగే ఇప్పుడు నేను అన్నాను కదా, విశ్వాసంకు తగిన క్రియలు ఉంటాయి అనగానే మీకు ఎక్కువ శాతం ఏమొచ్చేసింది ఆలోచనలు? విశ్వాసం ఉంటే క్రియలు ఉంటాయన్న, క్రియల వల్లే అబ్రహాము నీతిమంతుడయ్యాడు అని ఒక పక్కన ఉంది. క్రియలు అనగానే ఎక్కువ మీకు ఏం కనపడింది? దర్శనాలు కాదు కానీ ఎక్కువ ఏం అర్థమైపోయింది క్రియలు అనగానే? నేను చెప్తాను, అవునా కాదు, తల ఇట్టన్నా ఆడించండి. ఏంటంటే క్రియలు అనగానే క్రైస్తవులకి ఎక్కువ శాతం, అన్యులకు కాదు క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ఏమనిపోయిందంటే, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, ఇవి వచ్చేసి ఉంటాయి. నాకు తెలిసింది క్రియలు అంటే అవే. ఇక్కడ కాకపోతే వేరే చర్చికి వెళ్ళాలంటే ఇవే చెప్తారు. క్రియలు ఇవే. ఇప్పుడు నేను చెప్పడం కాదు, బైబిల్లో చూద్దాం ఏ క్రియలు అని చూద్దాం. క్రియలు అనగా ఏంటి అసలు, బైబిల్ పరంగా దేవుని పరంగా ఏంటో చూద్దాం. అదే వాక్యం చూద్దాం. అంటే ఇక్కడ మన పితరుడైన ఈ అబ్రహాం గారు ఏ క్రియ చేశారో చూద్దాం. ఏ క్రియ దాన్ని బట్టి దేవుడు మాట్లాడు, ఏ క్రియను బట్టి ఆయన నీతిమంతుడు అయ్యాడు చూద్దాం. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడు తీర్పు పొందలేదా? ఇప్పుడు ఆయన క్రియ దేని గురించి దేవుడు అక్కడ అబ్రహాము యొక్క ఏ క్రియని గురించి చెప్తున్నారు? కుమారుణ్ణి కూడా బలి ఇవ్వటానికి వెనుక తీయలేదంట ఆ క్రియ. అంతేగాని అబ్రహాము దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఇంకోటి చేయాల, అబ్రహాం పరిశుద్ధుడు కాదు, దాన్ని బట్టి కాదు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మాటలు. టేప్ జరుగుతుంది, మళ్ళీ దీన్ని వినండి, రికార్డ్ చేసి మళ్ళీ వినండి కావాలంటే. అప్పుడు మీకు ఒక పునాది పడుతుంది. ఉచితంగా నీతి ఏంటి, దేవుని బిడ్డ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దేవుని దృష్టిలో ఏంటని అర్థమవుతుంది. ఇక్కడ క్రియలు అనగానే ఎక్కువ శాతం క్రైస్తవ లోకంలో పాపము గుర్తొచ్చేస్తుంది. పాపం చేయకూడదు, పాపం చేస్తే అదిగో ఈ క్రియలు, ఏవో నీ క్రియలు లేవు, నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకు మారు మనసు లేదు అనేస్తారు. ఊరిని అనేస్తారు, నువ్వు పాపం చేస్తుంటే నీకు మారు మనసు లేదు అనేస్తారు. కాదు. ఇప్పుడు క్రియలు అంటే ఏంటి దేవుని దృష్టిలో చూద్దాం. అబ్రహాము ఏ క్రియ
తన కుమారుని కూడా వెనుదిగలేదంట. అంటే అర్థం ఏంటో తెలుసా? దాని అర్థము దేవుడు చెప్పిన మాటని చేశాడు. మీరు అనుకుంటారు తేలికని, చాలా కష్టం దేవుడు చెప్పింది చేయటం అంటే. దేవుడు చెప్పింది చేయడం చాలా కష్టం. దేవుడు కోరుకునేది క్రియలు. నువ్వు పాపం చేయకూడదు, పాపం చేయకూడదు ముఖ్యమైనది అది కాదు. మీరు అనుకోవచ్చు అయితే పాపం చేయొచ్చా? చెప్తా, వెయిట్ చివరిదాకేనండి. మెయిన్ దేవుడు కోరుకునేది నువ్వు పాపం చేయకూడదు, పాపం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, లేకపోతే మోసం చేయకూడదు, హత్య చేయకూడదు, తాగకూడదు, సిగరెట్ కాల్చకూడదు. ఇది కాదు దేవుడు ముఖ్యంగా కోరుకునేది. ఇది కావాలి దేవుడికి, కానీ ముఖ్యమైనది ఇది కాదు. ముఖ్యమైనది ఏంటంటే దేవుడు చెప్పింది చేస్తున్నావా లేదా? దేవుడు చెప్పింది చాలా కష్టం. మీరు అనుకుంటా తేలిక బ్రదర్ అని. నేను ఒక మాట అనగా, దేవుడు నేను ఒక పలానా స్థలానికి వెళ్ళమంటారు, అక్కడికి ఇష్టమే లేదు, వెళ్ళటం చాలా కష్టం. ఉదాహరణకి ₹1,00,000 జాబు, ₹1,00,000 జీతం వచ్చే జాబ్ కనబడుతుంది నీకు. అక్కడ అందరూ వెళ్ళమంటున్నారు, నువ్వు కూడా వెళ్ళాలని మనసు బాగా పీకుతుంది. కానీ ఒక ఊర్లో 5,000 ఇచ్చే జాబు ఉంది. ఈ రెండిట్లో మామూలుగా ఏం కోరుకుంటావు? 1,00,000 కోరుకుంటావు. ప్రార్థన కూడా చేసేస్తావు, కూటం కూడా పెట్టేసుకుంటావు, అబ్బా దేవుడు ఇచ్చాడని కూడా అనేసుకుంటావు. దేవుడు అంటాడు అది కాదు, ఇది వెళ్ళమంటాడు. కష్టమా తేలిక? అది చేయి చూద్దాం. తాగుడు మానేయటం తేలిక, సిగరెట్ మానేయటం తేలిక, గుట్కా మానేయటం తేలిక, సినిమాలు చూడకుండా ఉంటే తేలిక, వ్యభిచారం చేయకుండా ఉంటే తేలిక. నీకు ఇంకోటి చెప్పరా? ఇవన్నీ కూడా చేస్తారు, అవునా కదా? ఏది? వ్యభిచారం మానేయటం, దొంగతనం మానేయటం, హత్యం మానేయటం, దొంగతనాలు మానేయటం, వ్యభిచారం మానేయటం, ఇన్ని అన్యులు కూడా చేస్తారు. గొప్ప ఏంటి నువ్వు మానేస్తే? ఏమంటే మానక్కర్లేదా? మానాలి. వెయిట్, కంక్లూషన్కి వచ్చేకు ఉంది. కానీ నేను అనేది అన్యుల్లాగే నువ్వు కూడా అలాగే జీవిస్తే దానికి అర్థం లేదు. దేవుడు దృష్టిలో ఏంటంటే మనం పాపం చేయకూడదు, కరెక్టే, కానీ మెయిన్ ఏంటంటే దేవుడు చెప్పింది చేయాలి. నేను అనేక సార్లు చెప్పా, దేవుడు చెప్పింది చేస్తే దేవుడు వద్దన్నవి చేయకుండా మనం ఉంటాం. మనకు టైమే ఉండదు. అందుకని మన దృష్టి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అవి చేయకుండా ఉండాలి అని యావ ఉండకూడదు. ఏదైతే దేవుడు చెప్పాడో అవి చెయ్యాలి అని యావ పెట్టుకో. అప్పుడు నువ్వు ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అవి చేయటానికి నీ దగ్గర మైండు, టైము రెండు ఉండవు. ఉదాహరణ చెప్తా. అనగనగా నలుగురు స్నేహితులు ఉన్నారు. అనగనగా లేకపోయినా 4 మటుకు ఉన్నారు. 4 స్నేహితులు ఉన్నారు. నలుగురు చక్కగా ప్రతిరోజు ఉద్యోగం చేసేసుకుని సాయంత్రం పూట కూర్చుని పేకాట ఆడతారు, తాగుతారు, సినిమాలకు వెళ్తారు, షికార్కి వెళ్తారు, నవ్వుతారు, జోక్స్ వేసుకుంటారు, చక్కగా సమయం గడిపి అర్ధరాత్రి పూట ఇంటికి పోతారు. ఓకేనా? ఇలా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. సో అనుకోకుండా ఒకడికి పెళ్ళయింది. ఒకడికి అనుకోకుండా కాదు, అనుకునే పెళ్ళయింది. ఒకటి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత సాయంత్రం మళ్ళీ అందరూ కలుస్తున్నారు. కానీ వీడు 6 నేను వెళ్ళిపోవాలని ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఉండట్లా, ఇంతవరకు లాగా ఉండట్లా. కారణం ఏంటి? ఉండట్లా అనే బదులు ఉండలేకపోతున్నాడు. ఈ స్నేహితుడికి ఉండాలని ఉంది, కూర్చోవాలని ఉంది, పేకాట ఆడాలని ఉంది, తాగాలని ఉంది, రాత్రి దాకా జోకులు చెప్పుకోవాలని ఉంది, అర్ధరాత్రి దాకా ఉండాలని, కానీ ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటి? అక్కడ భార్య తెడ్డు పట్టుకుంటుందని కాదు. మీరు అలా ఆలోచిస్తే నేనేం చేయలేను. ఏంటంటే మంచిగా ఆలోచిద్దాం కాస్త. ఏంటంటే బాధ్యత. అక్కడ కూడా పలానా పని చేయాలి, ఇంటికాడ పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఇప్పుడు మనవాడికి ఏం పెరిగింది? బాధ్యత పెరిగింది. బాధ్యత కోసం పెళ్లి చేసుకోవద్దు. ఇది అంటారు లోక సామెత. రేపు పెళ్లి చేసేయండి బాధ్యత వస్తుందని. అది లోక సామెత. దేవుళ్ళు అది లేదు, దేవుడు లేదు. ఓకేనా? అయితే వీడికి ఏమొచ్చింది? బాధ్యత వచ్చింది. అంటే ఫలాని నేను ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. ఇప్పుడు భార్యకి చేయాల్సిన పనులు, పిల్లలకి చేయాల్సిన పనులు, ఇంటికి చేయాల్సిన పనులు వీడికి ఉన్నాయి. ఇంటికి వచ్చేపాటికి ఇప్పుడు అవి చెయ్యాలి కనుక వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇవి చెయ్యలేకపోతున్నాడు. ఇక్కడ వాళ్ళతో తాగలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు, అర్ధరాత్రి దాకా ఉండలేకపోతున్నాడు. అదే నేను చెప్పింది. దేవుడు నీకేం చెప్పాడో ముందు అది చేస్తా ఉండు. అసలు నీకు తెలియకుండా నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా బతుకుతావు. హల్లెలూయా! నేనైతే పాటించేది అదే. నేను అందుకని ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పాపం చేయకూడదు అని కొన్ని సంవత్సరాలు వాక్యం సరిగ్గా అర్థం కాక కొన్ని తప్పుడు బోధలిని అలాగే ఉండేది పద్దాక. ఇక పద్దాక అమ్మో తప్పు చేయకూడదు, నేను క్రైస్తవుడు కదా, దేవుని బిడ్డ కదా, ఆ తప్పు చేయకూడదు, ఈ పాపం చేయకూడదు, ఈ పద్దాక ఇదే యావ. ఈ యావలో ఏమైందో తెలుసా? పరిశుద్ధత పెరగలా, ఇంకా పడింది. ఎంత అనుకుంటానో అంత తప్పులు పడుతున్నా.
ఎంత ఆ తప్పు చేయకూడదు అనుకుంటానో అంతలో పడుతున్నా, పడి చిచ్చి చిచ్చి నా బతుకెందుకు, ఇంకా చర్చికి వెళ్ళక్కర్లేదు, వేస్ట్, దేవుడిని ఆరాధించడం వేస్ట్, నేను ఎన్నిసార్లు అనుకుంటానో మళ్ళీ ఆ తప్పులో పడుతున్నా. అదే కానీ అప్పుడు జ్ఞానోదయం అయింది. దేవుడు వాక్యం తర్వాత అర్థమైంది ఏంటంటే, కిరణ్ నిన్ను నువ్వు దేవుడు ఏం చెప్పాడు ముందు దాంట్లో బిజీ అయ్యుకో, అంటే ఎక్కువ శ్రద్ధ, యావ, మనసు వాటి మీద పెట్టు. అప్పుడు నీకు ఇవి పాప పనులు, అనవసరమైన పనులు నీకు చేయటానికి టైము, మైండు ఉండదు. సింపుల్, ఉండదు. అందుకు అబ్రహాం ఏ క్రియ నచ్చిందంట దేవుడికి? ఏ క్రియ? పాపం చేయలేదు అని కాదు, దేవుడు చెప్పింది చేశాడు. చాలా కష్టం అండి, చాలా కష్టం. ఇప్పుడు ఇంకో మాట, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరినీ ఇష్టపడతాడా దేవుడు? దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరూ అంటే ఇష్టపడతాడా? ఇష్టపడ్డు. ఎవరిని మరి ఇష్టపడతాడు? వాక్యం, మన సొంత ఒపీనియన్స్ వద్దు, వాక్యమే తీసుకుందాం. వాక్యంలో ఏమన్నా ఎక్కడన్నా వాక్యం ఉందా పలానాని ఇష్టపడతాడు అని దేవుడు? కాదమ్మా సహోదరి, అది లేదు. నీ బైబిల్లో, నా బైబిల్లో లేదు. ఒక వాక్యం ఉంది. అటు చేసి ఇటు చేసి కరెక్ట్గా చెప్పావు. కరెక్ట్గా వాక్యం ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. కానీ దేవుడు పాపినైనా ప్రేమిస్తాడు. ఏమన్ పాపినైనా నువ్వు పాపం చేసినా సరే, ఎంత ఎవరైనా సరే దేవుడి బట్టికి ప్రేమిస్తాడు. కానీ ఇష్టపడేది ఎవరినంట? విశ్వాసం లేకుండా ఎవడను కూడా దేవుడికి ఇష్టడుగా ఉండడం అసాధ్యము. అంతేగాని ప్రార్థన లేకుండా, ఆరాధన లేకుండా అని లేదు బైబిల్లో. ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. మీరు చూస్తుంటే, కానీ మీరు ఆలోచించుకోండి, ప్రార్థన చాలామంది చేస్తారు, వాళ్ళ విశ్వాసం లేదు. నేను చూసే వాళ్ళని, నేను కళ్ళారా చూసా, చెవులారా విన్నా. ఒకప్పుడు నాకు కొత్తలో కొన్ని సంవత్సరాల క్రితం రక్షణ పొందినప్పుడు చాలామంది ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు, ఉపవాసాలు ఉండి చేసేవాళ్ళు. వాళ్ళ ప్రార్థనకి, వాళ్ళ ఉపవాసానికి నా హృదయం కరిగిపోయేది. నేనేమన్నా తెలుసా దేవుణ్ణి? నా హృదయమే కరుగుతుంది, నీది కరగట్లేదా అన్నాను దేవునితో. ఎవరి ప్రార్థన? వాళ్ళ ఉపవాసాలు, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ గొగ్గోలు, బొర్రు పెట్టడం, నాయనా యేసయ్యా అంటే నాకే ఇక్కడ కరిగిపోతుంది. పాపం దేవా, చేయొచ్చు కదా దేవా, నేనైతే దేవుణ్ణి నేను చేసేవాడిని వీళ్ళకి ఫస్ట్ అనుకున్నా. నువ్వేంటి దేవా, నీ కరగదా అనిపించే దేవుణ్ణి. కొన్ని నెలలు అయింది. నెలలు అయిన తర్వాత దేవుడు నాకు చూపించింది. ఆత్మీయంగా చూపించారు, భౌతికంగా చూపించారు. ఏంటో తెలుసా? ఎవరైతే ఇక్కడ గగ్గోలు పెడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆమెన్ ఆమెన్ అంటారో, గుంపులో గోవిందలాగా అనేస్తారో, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అపనమ్మకం మాటలు, ఏమో జరుగుద్దో లేదో దేవుడు చెప్తా, ఏమోనండి, ఏమో బతుకుతాడో లేదండి, పక్కింటి వాడికి ఇదే జబ్బు వచ్చి చచ్చాడాడు. ఈమె ఇక్కడేంటి? ఆమేన్ యేసు నామములో జరుగును గాక. ఇక్కడేంటి? మొన్నే మా ఎదురింటోడికి వచ్చింది, లేడండి, పోయాడు. అందుకనే ప్రార్థన లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం కాదు, ఆరాధన కాదు. ఏంటంట? విశ్వాసం. నా కొత్తలో దేవుడు సేవకు సేవలో పిలిచినప్పుడు నేను భయపడ్డా, నేను సేవ చేయనన్నా. ఎందుకు సేవ చేయనన్నా అంటే ఒక కారణం ఉంది. అంతే, కొందరిని చూసి, సేవలో చూసి వాళ్ళలాగా నేను ఉండలేనని. ఏంటి? పొద్దున్నే ప్రార్థన చేయాలి, మోకరించి ప్రార్థన చేయాలి, ఉపవాసం ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చూసి నాకు భయం వేసి, అలా పాస్టర్లుగా నన్ను పిలుస్తున్నావు దేవా, ఆ పాస్టర్లుగా నేను ఉండలేను, నా వల్ల కాదు, నేను మోకరించలేను, ఏడవలేను, పొద్దున్నే లెగలేను, మోకరించి ప్రార్థన చేయలేను, ఇవన్నీ నా వల్ల కాదు, నేను చేయలేనన్నా. దేవుడు అన్నారు, ఇవన్నీ ఎవడు అడిగాడు నిన్ను అన్నాడు. ఎవడు అడగడం ఏంటి? ఇదిగో ఇంతమంది చేస్తున్నారు కదా అన్న. అంటే దేవుడు అన్నాడు, ఇవన్నీ కాదు, నాకు కావాల్సింది విశ్వాసం కావాలన్నారు. విశ్వాసం అంటే ఒక్క మాటలో చెప్తున్నాను, గుర్తుంచుకోండి, దేవుడు చెప్పింది చేయటం, వద్దంది చేయకుండా ఉంటాం, అంతే. ఒకే మాట, దేవుడు చెప్పింది చేయటం, వద్దంది మానేయటం. ఇది నీకుంటే చాలు, దేవుడికి ఇష్టడుగా ఉంటాం. ఎంత తేలికండి, 1 లైన్లో చెప్పేశారు. అమ్మో 1 లైనే, కానీ ఎంత ఉందో దానికి. ఎందుకో తెలుసా? దేవుడు చేయమన్నాయి, మనం చేయబుద్ధి కాదు, మనకే భయము. అంతెందుకండి, ఎవరికో దయ్యం పట్టింది, నా కుమారుడా వెళ్ళి ప్రార్థన చేయంటే ఎంత టెన్షన్ అవుతుందో తెలుసా? నువ్వు అనుకుంటావు ఎదిగినాక వెళ్ళొచ్చు మామూలుగా. పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని ఎప్పుడు అనలా ఆ మాట, అవునా? అనలేదా? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడు, ఇదన్నావా?
ఇది అన్నాడా దేవుడు? అమ్మా, పక్కనే అన్నాడు దేవుడు. ఆ మాట చాలా మంది చెప్పరు. ఫుల్ స్టాప్. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధించబడు, ఫుల్ స్టాప్. దాని తర్వాత పక్కనే నా నామములో దెయ్యములు వెలగొట్టారు అన్నాడా? అది చేస్తావా? దేవుడు చెప్పాడు కానీ నువ్వు చెయ్యు. భయం. విశ్వాసం అంటే అంత తేలిక కాదమ్మా, తేలిక కాదు. పాపం వదిలేయటం తేలిక, సిగరెట్ మానేయటం తేలిక, మందు మానేయటం తేలిక, గుట్కా మానేయటం తేలిక, చికెన్ మటన్ మానేయటం తేలిక. పాస్టర్ గారు ఆ మాటలు అనకండి, మేము పోతాం. దాంట్లో కలిపేయద్దు, వ్యభిచారం దాంట్లో కలిపేయద్దు. నేను కలపలా, బైబిల్లో ఉన్నది. తిండిపోతుతనం 5 వాక్యాలు ఉన్నాయి. తిండిపోతుతనం పాపం అని. భలేవారే, మేము వారానికి ఒకసారి తింటాం. తిండిపోతుతనం మాకు లేదు. అవునా? తిండిపోతనం అంటే ఏంటో తెలుసా? నీకు పడదని తెలుసు, ఎక్కువైపోయిందని తెలుసు, అయినా సంపుకోలేక ఇష్టంతో వేసేయటం, దాన్ని తిండిపోతనం అంటారు. నీకు ఆకలి లేకపోయినా తింటాం. అయ్యి బాబోయ్, నేను ఆకలి లేకుండా ఎప్పుడు తినలేదండి. అవునా? ఆకలి లేకుండా ఇక్కడ అందరూ తిని ఉంటారు ఎప్పటికప్పుడు. దాన్ని ఏమంటారు? తిండిపోతానే అంటారు. బైబిల్లో ఉందమ్మా. చాలా కష్టం, చాలా కష్టం. ఈ పాపాలు వదిలిపెడుతుంది. అన్యులు కూడా వదులుతున్నారండి. సిగరెట్ తాగుడు అన్యులు కూడా వదులుతున్నారు. పెద్ద గొప్ప కాదు అది. దేవుడు ముఖ్యమైనది కోరుకుంటున్నాడు సార్, నేను చెప్పింది చెయ్యి. అప్పుడు ఈ పాపాలు ఉన్నాయే, ఈ చేయటానికి నీకు టైం ఉండదు, నీకు మైండ్ ఉండదు. నీకు అబ్రహాము పాపం చేయకుండా గొప్పవాడు కాదు క్రియలు. ఆయన క్రియ ఏంటి? దేవుడు అన్నాడు, నీ కన్న కొడుకుని ఒక్కగానొక కొడుకుని బలేమన్నాడు. మీరు ఒక్కసారి దీంట్లో పెట్టుకుని ఊహించుకోండి మిమ్మల్ని మీరు. ఆగండి. లేక పుట్టాడు అబ్రహాంకి, కొడుకు పుట్టాడు. ఉదాహరణకి నువ్వు బాగా ప్రార్థన చేసావు. బాగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఒక 5 లక్షలు డబ్బులు ఇచ్చాడు. నీకు సమస్యలు ఉన్నాయి, లేకపోతే అవసరాలు ఉన్నాయి, 5 లక్షలు డబ్బులు ఇచ్చాడు. అప్పుడు నువ్వు కూట పెట్టేస్తావు, అన్నీ అయిపోతాయి, స్తుతి ఆరాధన అన్నీ అయిపోతాయి. 5 లక్షలు వచ్చేసింది, దేవా స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ వెంటనే నా కుమారి నా కుమారుడా 5 లక్షలు తీసుకెళ్ళి ఆ పక్కింటి వాళ్ళకి ఇచ్చే అన్నాడు. ఇచ్చినోడు ఎవడు? 5 లక్షలు దేవుడే. ఇసాకుని ఇచ్చినోడు ఎవరు? అబ్రహాంకి దేవుడే. ఒకసారి ఊహించుకో. భలే చేస్తానండి నేను. చేస్తావా? దేవా అయిపోయింది, నువ్వు ఇచ్చేసావు, ఇంకా నువ్వు అడక్కో. నువ్వు ఇచ్చిన దాన్ని ఎరక్కు తీసుకోడు, మా పాస్టర్ గారు చెప్పారు. నువ్వు ఇచ్చింది ఎరక్కు తీసుకోవంట. అందుకని ఇది అపవాది, యేసునామములో అపవాది పో. అబ్రహాం కూడా అలా అనాల్సింది. దేవా ఇచ్చింది నువ్వు తీసుకోవు, నువ్వే ఇచ్చావు, నువ్వే అలా ఏమంటావు? అయితే ఇది అపవాది పని. నీ జ్ఞానం ఎక్కువైపోద్దావు. కష్టం కదా. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరంటే విశ్వాసంతో బతికేవాళ్ళు. నాకు కూడా అంతే ఇష్టమైన వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రార్థన అందరూ చేస్తారు, ఉపవాసం అందరూ చేయొచ్చు, సిగరెట్ అందరూ మానేయచ్చు, ముందు అందరూ మానేయచ్చు, గుట్కా కూడా మానేసిన వాళ్ళు ఉన్నారు. అది గొప్ప ఏం కాదు. ఎవరైతే తండ్రి చిత్తం చేస్తారే, తండ్రి చిత్తం చేయటం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చేయటం. మనసు లాగుద్దండి, పీకుద్దండి, చేయనివ్వదు. ఎందుకంటే మనసుకు అన్నీ ఇష్టమైనట్టు దేవుడు చెప్పడు. అవునా? ఇప్పటికి కూడా నాకు దేవుడు కొన్ని విషయాలు చెప్తుంటే నా మనసుకు నచ్చవు, కానీ నేను ఒక తీర్మానం చేసుకున్నా. ఆ తీర్మానం ఏంటి? దేవుడు చెప్తే నా మనసుకు ఇష్టం లేకపోయినా చేస్తా, దేవుడు వద్దంటే నా మనసుకు నచ్చినా చేయను. ఇదొక తీర్మానం. ఇది తీర్మానం. చేసి చూపించండి, కావాలంటే చేసి చూపించండి. శాతనైతే చూడండి. అబ్రహాము కన్న కొడుకు దేవుడిచ్చాడు, కొడుకుని ఇస్సాకుని దేవుడిచ్చాడు. ఆ కన్న కొడుకుని దేవుడు అంటున్నాడు, వెళ్ళి చంపేయమన్నాడు, బలివ్వమన్నాడు. అది అంట విశ్వాసపు క్రియ, అది చూపించాడు. అందుకని అబ్రహాం తాగుడు మానేలా, సిగరెట్ మానేలా, గొప్పడికి క్రియలు అంటే అవి కాదు. అందుకని ముందు మీ జీవితంలో ఈ మానేని క్రియలు అనగానే పాపము క్రియలు అని తుడిచేయండి. అది కాదు దేవుడు చెప్పేది. ముందు క్రియలు. ఏ క్రియలు అంటే విశ్వాసము. దేవుడు చెప్పింది చేస్తున్నావా? దేవుడు ప్రతి ఒక్కరికి ఒక పని ఇచ్చాడు. అనగా నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు దేవుని చేత పిలువబడ్డావు. నువ్వు ఖచ్చితంగా ఏ పని నాకు తెలియదు, దేవుణ్ణి అడుగు నీ పని ఏంటో, దేవుని రాజ్యంలో ఏం పని ఉంటో అది అడుగు. చాలామంది దేవుడు రక్షించబడిన వాళ్ళే. వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ కుటుంబం చూసుకుంటారు. కానీ నా పిలిపేంటి దేవా? నీ రాజ్యంలో నేను ఏం చేయాలి? నాకు పని ఏంటి? నీ రాజ్యం కట్టబడతాకి నా పాత్ర ఏంటి దేవా చెప్పు అని చాలామంది తక్కువ మంది చేస్తారు. ఆ పాత్ర అంతా ఏమనుకుంటారు? పాస్టర్ అమ్మగారు వాళ్ళే చేస్తారు. ఆయనేమో జోలు తగిలించుకుని ఈమె ముసుకేసుకుని తిరుగుతూ ఉండదు, అంతే. చిత్రం అలా వచ్చేసింది. ఆ సేవ చేసేవాళ్ళు ఎవరంటే పాస్టర్ అమ్మలండి.
అంతే. మన పని ఏంటంటే ఏదో వెళ్ళాము వచ్చాము అంతవరకే. కాదు, కాదు. దేవుడి చిత్తం, దేవుడి పని చేయటం అంటే, విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవుడు చెప్పింది చేయటం, వద్దంది మానేయటం. అదే విశ్వాసం. అబ్రహాము చూపించింది ఏంటంటే, దేవుడు చెప్పింది నేను చేయను అనలా. మనసు బాధ ఉండుంటుంది ఆయనకి, కానీ విశ్వాసంతో నువ్వు చెప్పావు దేవా, నువ్వు ఇచ్చింది ఇచ్చేమన్నావు, ఇచ్చేస్తా అని లోబడి విధేయత చూపించి దేవుడు చెప్పింది చేయటం. ఆమేన్, హల్లెలూయా. సో అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ప్రార్థన లేకుండా కాదు, ఆరాధన లేకుండా కాదు, పవిత్రత లేకుండా కాదు, పరిశుద్ధత లేకుండా కాదు, విశ్వాసము లేకుండా. అందుకనే విశ్వాసంతో గనక నువ్వు దేవుడు చెప్పింది చేస్తా ఉంటే, దేవుడు వద్దన్నయ్యి చేయటానికి నీకు మైండు, టైము రెండు ఉండవు. అందుకని మీకు మనసు ఎక్కువ దీని మీద పెట్టండి. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు పాపం గురించి రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. రోమీయులు 6వ అధ్యాయము 14వ వచనము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆగండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనేవారు అంటే మనం ధర్మశాస్త్రం కింద లేము. ధర్మశాస్త్రం ఏంటి? మంచికి మంచి, చెడుకు చెడు. ఇది ధర్మశాస్త్రం, మంచి పనులు చేయాలా. దాని కింద మనము లేము. ఎక్కడున్నాం? కృప కిందే ఉన్నామంట. నెక్స్ట్, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికి కూడదు. ఏమండి, మరి ధర్మశాస్త్రం కింద మనం లేవు, కృప కిందే ఉన్నావు, మరి ఇంకా పాపం చేయొచ్చా? ఈ ప్రశ్న అందరికీ రావాలి. పౌలు భక్తుడు ప్రసంగించినప్పుడు అందరికీ వచ్చినప్పుడు పౌలు చెప్పాడు, అయితే పాపం చేసేయచ్చా? కాదు, పాపము చేయకూడదు మనము. అయితే ఇప్పుడు మరి ఒక దేవుని బిడ్డ పాపం చేస్తే ఏమవుతుంది, ఎందుకు చేయకూడదు, ఏంటి? 1 యోహాను 3:3 మొట్టమొదటిగా దీనికి కూడా వివరణ ఇస్తాను. మరి నీతి అనేది ఉచితంగా మనకు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నీతి అనేది ఉచితంగా వచ్చింది, మనం దాన్ని బట్టే పరలోకం వెళ్తాం, మంచి చెడ్లను బట్టి కాదు. అయితే బ్రదర్, ఇంకెందుకు మంచిగా జీవించటం, ఇంక ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చుగా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. వచ్చిందా? రాలేదు అంటే నువ్వు సరిగ్గా వాక్యం వినలా, గ్యారంటీ. నీకు ఆ ప్రశ్న రావాలి. అయితే బ్రదర్ పాపం చేయొచ్చుగా, మీరు చెప్పే వాక్యాన్ని బట్టి, మీరు చెప్పే కృపను బట్టి ఇంకా ఉచితంగా నీతిమంతులు అవుతాం, దాన్ని బట్టే మనం పరలోకం వెళ్తాం, మంచి చెట్లను బట్టి కాదు, అలాంటప్పుడు ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా అనే ప్రశ్న మీకు రావాలి. దానికి సమాధానం ఇప్పుడు ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చాలు. వాక్య ప్రకారంగా ఎవరైతే రక్షణ పొందుతారో వారికి ఇట్టి నిరీక్షణ ఉంటుందంట. ఏ నిరీక్షణ? యేసయ్య పవిత్రుడు కనుక నన్ను నేను కూడా పవిత్రుడుగా చేసుకోవాలి అనే ఆశ, కోరిక, వాంఛ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది తేడా ఏంటంటే, అది అన్యుడికి మనకి తేడా ఏంటంటే, నువ్వు యేసుప్రభుని అంగీకరించినప్పుడు నీకు లోపల నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణ కలిగిన వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుగా చేసుకొనును. ముందు ముఖ్యంగా పాపం చేసిన పర్లేదు అని కాకుండా దేవుణ్ణి అంగీకరించినోడికి మంచిగా జీవించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, చక్కగా బతకాలి అనే కోరిక, ఆశ ఉంటుంది. నువ్వు బ్రతకలేకపోయినా లోపల మటుకి ఆ వాంఛ ఉంటుంది. నా జీవితంలో 2003 జనవరి 26వ తారీఖున యేసుప్రభుని అంగీకరించినప్పుడు నాకైతే చక్కగా ఉండాలని ఉంది, కానీ చాలా విషయాల్లో తప్పిపోయా. ఆలోచన యందు, చూపు యందు, మాట యందు, క్రియల యందు నేను తప్పిపోయా. మళ్ళా చెప్తున్నా, చూపు యందు, మాట యందు, క్రియల యందు, అన్ని విషయాల్లో, చాలా అనేక విషయాల్లో నేను తప్పిపోయాను. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నాను, భాషలు మాట్లాడేవాడిని, లోపల మట్టికి దేవుళ్ళ జీవించాలని ఉంది. అప్పుడు దాకా అన్యుల్లా బతికాను కదా, నిజమైన దేవుడిని ఎరిగిన తర్వాత అనిపించింది కదా అందరిలాగా బతకూడదు, దేవుడు చెప్పినట్టు బతకాలి అనే ఆశ మట్టికి లోపల ఉంది. కానీ ఆశ ఉన్న చాలా విషయాలు తప్పిపోయా. పాపంలో పడిన రోజులున్నాయి, తప్పులు చేసిన రోజులున్నాయి. ఆ చూపు, మాట, ఆలోచనలు, క్రియలు గుర్తుంచుకోండి, వీటన్నిటిలో ఫెయిల్ అయ్యా నేను. అయితే ఫెయిల్ అయినంతసేపు ఎట్లా ఉంటుందంటే, అబ్బా నేను చేయలేనేమో, ఉండలేనేమో అని గిల్టీ ఫీలింగ్, అంటే నిందించుకునే స్వభావం వచ్చేసి ఇంకెందుకు నా బతుకు అనిపించేది, నేను ఉండలేకపోతున్నాను కదా అనిపించేది. నేను ఒక మాట అడుగుతా, మీరు రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన రోజే అన్నిట్లో మంచిగా పవిత్రంగా పరిశుద్ధంగా అయిపోయారా? ఏమ్మా? కొందరు ఊపట్ల,
తలకాయ. ఏంది? దేవుడి విషయాలు కూడా ఒప్పుకోవటానికి కష్టంగా ఉంది. కొందరు నిద్రపోతున్నారు. మంచిది. నిద్రపోయేళ్ళకి ఒక మాట చెప్పనా నేను? మీ పక్కన వాళ్ళు నిద్రపోతున్నారంటే ఏం చేయాలి? డిస్టర్బ్ చేయకూడదు. అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకు చెప్పనా? నువ్వు కనుక నిద్రపోయేవాడిని లేపుతున్నావు అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు సరిగ్గా వాక్యం అట్లా. నీకెందుగా? నువ్వు విని ఫస్ట్, నువ్వు బాగుపడు. లే ఫస్ట్ గారు వాళ్ళు బాగుపడని అంతొద్దు, అంత నీకొద్దు. ముందు నువ్వు బాగుపడు, తర్వాత మిగతా వాళ్ళు బాగుపడతారు. నువ్వు అంత ఆవేశపడద్దు. వాళ్ళు బాగుపడాలండి. బాగుపడరు. అరే బాగా తాగినోడు వచ్చి వాక్యం వింటా అంటే ఆడికి వెళ్ళొద్దా? వెళ్ళదు. అలాగే నిద్ర మత్తులో ఉన్నాడు లేపితే ఏంటి అంటాడు. ఏం వెళ్ళొద్దు ఆడికి? ఎందుకే అని ఆరాటం అక్కర్లేదు. అవునా? అలాగే ఇది పక్కన వాళ్ళకి చెప్పా. ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా ఒక మాట. మీరు ఎవరైతే నిద్రపోతున్నారో నేను ఏమీ అన్ను. పక్కన విశ్వాసులు ఎవరన్నా అంటే నాకు చెప్పండి. ఎవ్వరూ మిమ్మల్ని ఏమనరు. నేను మిమ్మల్ని ఎలా ఆలోచించుకుంటానో తెలుసా? ఏమని తెలుసా? పాపం కష్టాలు, బాధలు, ఇబ్బందులు బట్టి ఇంటికాడ నిద్ర పట్టట్లా. ఇక్కడ నా దేవుని సన్నిధితో వాళ్ళు చక్కగా హాయిగా నిద్రపోతున్నారు. ఏమేన్? నిజంగా నేను ఇలాగే ఆలోచిస్తా. పడుకోండి, చక్కగా పడుకోండి. నిద్ర వస్తే పడుకోండి. ఎందుకంటే మనిషికి నిద్ర లేకపోతే తెక్కగా ఉంటుంది. ఒప్పుకుంటారా? ఏదో ఒక పని చేయాలా. నిద్ర వస్తే ప్రశాంతంగా ఉంటారు. కనీసం ప్రశాంతత అవుతుంది. ఆత్మీయ ప్రశాంతత లేకపోయినా మానసిక ప్రశాంతత వస్తుంది. కానీ నిద్రపోయేందుకు ఒక్క కండిషన్. ఈ కండిషన్ తప్పితే మిమ్మల్ని ఇక్కడికి నుంచి గెండెత్తా. ఒక కండిషన్, షరతు. ఆ షరతు మీద నిద్రపోవాలి మీరు. ఏంటో తెలుసా? గొరక పెట్టకూడదు. ఎందుకంటే మీరు చెడి పక్కలను చెడగొట్టకూడదు. మీరు గురక పెడితే తోసేయండి వాళ్ళని పక్కకి, పంపించేయండి బయటికి. గురక పెట్టనంతసేపు నువ్వు చక్కగా నిద్రపోవచ్చు. చివరి పాట అందు లేపుతారు. నేను లేపక్కర్లా, మా వాళ్ళు లేపేస్తారు డ్రమ్ములు కొట్టేసి. ఏమేన్? సో అది ఓకే, ముందు చెప్పేస్తున్నా. ఎందుకంటే ఏం ఫికర్ లేదు, నిద్రపోయినా ఏం పర్లేదు. కానీ గురక పెట్టద్దు, అంతే. డిస్టర్బ్ చేయొద్దు. చక్కగా పడుకో మంచిగా. దర్శనంలో వస్తాయేమో, దేవుడు అలా మాడతారేమో, కళ్ళు వస్తాయేమో చెప్పలేం. నా దేవుడు ఎదురే చేస్తాడు. నీకు ఆశ ఉంటే చాలు. నిజంగా ఆశ నిద్రపోయినా పనులు నిద్ర వస్తుంది. కానీ ఒకటి నీకు ఒక చిన్న సలహా చెప్తా. పద్దాక నిద్రపోతున్నామంటే దాంట్లో విదేశీ హస్తం ఉంది. ఏంటి? అపవాది హస్తం ఉంది. ప్రార్థన చేసుకో. ఎందుకంటే నువ్వు బాగుపడవు. నీకోసం చెప్తున్నా, మళ్ళీ చెప్తాను. ఏమండి నేను నిద్రపోతే కోపమా? నిజంగా నాకు కోపం లేదు, యథార్థంగా చెప్తున్నా. నాకు కోపం లేదు, చక్క పడుకో మంచిదే. ఏమేన్? కానీ నీకే చెప్తున్నా, పద్దాకా వచ్చేస్తుందంటే అది అపవాది ఏదో ఉంటుంది. ప్రార్థన చేసుకో, విడుదల పొందు. ఎందుకంటే మాటలు వెళ్తేనే కదా నీ నోట్లో, నీ హృదయంలోకి వెళ్తేనే కదా బాగుపడతావు నువ్వు. ఏమేన్? ఓకే, ఎక్కడున్నావు మనం ఇందాక? నిరీక్షణ ఉన్నోడు తను తాను పవిత్రపరచుకోవటానికి ఉంటుంది. అలాగే ఇందా ఈ ప్రశ్న, మీరు రక్షణ పొందంగానే ఎవరు కూడా అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోలా. నేను ఒక మాట అడుగుతా. మీరు ఈరోజు రక్షణ పొందారు అనుకుందాం. మరుసటి రోజు అన్నిట్లో మీరు మంచిగా అవలా. తప్పులు చూపులోను, మాటలోను, మనసులోను, క్రియలోను ఉన్నాయా? అన్నిట్లో ఉన్నాయా? నాకు ఉన్నాయి. ఆ రాత్రే చనిపోయారు అనుకుందాం. మీరు ఎక్కడికి వెళ్తారు? ఎట్ట పరలోకం? చూపున మీరే ఒప్పుకుంటారు. చూపునందు తప్పు ఉంది, పాపం ఉంది, క్రియలు ఉంది, మాట ఉంది, అన్నిట్లో ఉంది పాపాన్ని మీరే ఒప్పుకుంటున్నారు. కానీ పరలోకం ఎట్ట వెళ్తారు? యేసుప్రభుని అంగీకరించారు కాబట్టి, నీతిని ఉచితంగా పొందుకున్నారు కాబట్టి, ఆ నీతిని బట్టి మీరు పరలోకం వెళ్తారు. అది గ్యారెంటీ. ఏమేన్? అలాంటప్పుడు మిగతా అన్నిట్లో మార్చుకోవడం ఎందుకు? ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు కదా. ఎందుకంటే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైన్ వస్తే ఎక్కడమే. టికెట్ లేని వాళ్ళు తోసుకుంటారు జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కడానికి. టికెట్ ఉన్నోళ్ళు దర్జాగా ఎక్కుతారు ఏసీగా. అందుకని మన సీట్ రిజర్వ్డ్ అక్కడే ఉంటుంది. అవునా? ఇప్పుడు నీకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. నీ తప్పులు పాపాలు అన్నీ ఉన్నా సరే నువ్వు పరలోకం వెళ్తావా అంటున్నావు. అయినా మరి పరిశుద్ధంగా పవిత్రంగా ఎందుకు బతకాలా? అట్టాకే బతకొచ్చుగా? ఆ ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి జవాబు జాగ్రత్తగా వినండి. ఎవ్వరు వెళ్ళొద్దు ఏమనకుండా. సగం విని వెళ్ళిపోయామనుకో, ఎట్టన్నా వెళ్ళిపోతావంట పరలోకం. అట్టాకి వెళ్ళిపోతావు నువ్వు, తొందరగా వెళ్ళిపోతావు ఇంకా పరలోకం. ఉండు చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు ప్రశ్నకి ఏం జవాబు? ఏ ప్రశ్నకి జవాబు అంటే, అయ్యా నీతిని బట్టే పరలోకం వెళ్తాం కదా, మరి కరెక్టే. నేను రక్షణ పొందినప్పుడు వెంటనే అన్నింటిలో మారలేదు, నాలో తప్పులు పాపాలు ఉన్నాయి, కానీ చనిపోతే పరలోకం వెళ్తాం కరెక్టే. మరంటప్పుడు ఇంకా ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా, పాపం నా ఇష్టానుసారంగా జీవించవచ్చు కదా అని దానికి జవాబు. మొట్టమొదటిగా దేవుని అంగీకరించిన తర్వాత ఒక దేవుని బిడ్డ తప్పు కానీ పాపం కానీ అది ఏదైనా సరే అలవాటు కానీ
ఇక్కడ పాపము అన్న దానికి ముందు ఒకటి ఖచ్చితంగా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోవాలి. పాపం అనగానే ఎక్కువ శాతం క్రైస్తవులకే కనిపించే పాపాలు గుర్తుకొస్తాయి, కనపడి పాపాలు గుర్తుకురావు. మీరు అడగండి, మీ మనసుకు కూడా ప్రశ్నించుకోండి. కనపడే పాపాలే ఎక్కువ వస్తాయి చాలామందికి. కనపడే పాపాలు ఏమనగా 4-5 చెప్తా. దొంగతనం, సిగరెట్లో చాలా రకాలు ఉన్నాయి, మందులో చాలా రకాలు ఉన్నాయి. బ్రదర్ ఏ ముందు మంచిది? ఏ ముందు మంచిది అంటే బ్రదర్ విషం ఏ ఏ ఏ బ్రాండ్ అయితే మంచిది అంటారు? విషం ఏ బ్రాండ్ మంచిది అంటే ఏం చెప్పను నేను. లోకల్ అయినా, ఎస్టీడీ అయినా, ఐఎస్డీ అయినా ఏదైనా ఒకటే. అలాగా పాపాల్లో ఇవన్నీ కనపడాయి. అవునా? సిగరెట్ తాగితే స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. మందు తాగితే స్మెల్, వామ్మో మందు తాగితే స్మెల్ వస్తున్న ఆడవాళ్ళు చెప్తున్నారు ఇక్కడ. మొగుడు ఏం మాట అట్లా. ఇది కరెక్ట్. తాగినవాడికి ఉండదు, కరెక్టే. పీల్చేవాళ్ళకి ఉంటుంది. ఏమే మా అమ్మకి బాగా తెలుసు ఇది. అలా మా అమ్మ పడి ఉంది. ఓకే, అది స్మెల్ ఉంటుంది. ఓకేనా? వీటికి స్మెల్ ఉంటుంది కాబట్టి తాగబోతాడా, సిగరెట్ కలుపుతావా, గుట్కాయంగానే పళ్ళన్నీ ఇలాగైపోతాయి. మరి అసూయ, ద్వేషము, కుళ్ళు, పగ, కొన్ని పట్టింపులు, సాధింపులు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓరలు ఎంతనో బోల్డ్ ఉన్నాయి. దీనికి వాసన ఏది? దీనికి వాసన మనిషికి రాదు, దేవుడికి మాత్రమే వస్తుంది. ఏమేన్? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కనిపించే పాపాలు ఉంటాయి, కనపడిన పాపాలు ఉంటాయి. ఎవ్వడు తక్కువ కాదు, ఎక్కువ కాదు. కొందరు కనపడతాయి, కొందరు కనపడవు. కనిపించే పాపాలు ఉన్నంత మాత్రాన ఈ కనపడే పాపాలు ఉన్నోళ్ళు గొప్ప ఏమీ కాదు. ఎవరికి ఉండాల్సినవి అందరికీ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టు. పాపము అనగానే కేవలం లిస్టు జనాలకు ఎక్కువ శాతం ఇవే వచ్చేస్తాయి, తాగుడు, సిగరెట్ ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ దేవుని దృష్టిలో పాపము అనగా దేవుడు చెప్పింది చేయకుండా ఉండటం పాపం. దేవుడు క్షమించమంటాడా? క్షమించమంటాడు. ఎన్నిసార్లు మనం క్షమించలేకుండా ఉండం? బోల్డ్. దాన్ని ఏమంటామండి? పాపం. అసూయ, ద్వేషము. పాస్టర్ గారు నాకు అసూయ అస్సలు లేదండి, అస్సలు లేదు. అవునా? అసూయ నీకు ఉందో లేదో సింపుల్. నేను కాకుండా నీ పక్క ఆమెని పొగిడేశాను అనుకో, బాగా ఎక్కలేని అసూయ పుట్లుగా డ్యాములు తగ్గొట్టుకుంటూ వచ్చేస్తుంది దగ్గరికి. అసూయ తట్టుకోలేవు నువ్వు. మీ స్నేహితుల్లో కూడా చూసుకోండి, ఎవరైనా పెద్దోళ్ళనే చూసుకోండి. నిన్ను అక్కడ పెట్టి నిన్ను పొగడు, నువ్వు అదే పని చేసావు, ఆమె అదే పని చేసింది. నేను వచ్చి నిన్ను అసలు ఏం పొగడను, నువ్వు భలే చేసావమ్మా, బాగా చేసావు, నువ్వు చేసినట్టు మాత్రం భలే అయింది తెలుసా అంటే అసలు నీకు విశ్వరూపం కనిపిస్తుంది. పైకి ప్రభుస్తోత్రం, నవ్వు, అన్ని చిరునవ్వు చదరకుండా ఉంటుంది. అసలు ఏదో అంటారే, మనిషి చనిపోతే అసలు చనిపోయినట్టే లేడండి, అట్లా నవ్వుతానే ఉన్నాడు, అట్టగానే ఉంటావు నువ్వు. లోపల ఓరలు ఎత్తాను. నేను చూశాను. నాకు కొన్ని సంవత్సరాల క్రితం అసూయ అనేది వచ్చినప్పుడు అసూయ వచ్చిందో లేదో ఎలా తెలుసా? దీనికి సిమ్టమ్స్ ఉన్నాయి. కోపం వచ్చేద్దాం మనిషి మీద తెలియకుండా. నాకు ఒకప్పుడు జరిగింది. నాకు తెలియకుండా ఒక మనిషి మీద కోపం వచ్చేస్తుంది. ఆ మనిషి తెలిసిన పరిచయం ఉన్న మనిషి. అయితే ఆ మనిషితో మాట్లాడుతున్నాను, ఆ మనిషి ఏదో చెప్పింది. వాళ్ళకి వచ్చిన అవకాశం నాకు రాలా, వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది, నాకు రాలా. అయితే ఆ మనిషి చాలా దేవుడు పెట్టిన మనిషి, దగ్గరే మాట్లాడుతున్నాం. ఆవిడ ఆ ఫ్యామిలీ చెప్పారనమాట, ఇలా నాకు ఒక అవకాశం వచ్చింది అది అని. సరే విని వాళ్ళతో నేను మాట్లాడట్లా. చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటి నాకు కోపం వచ్చేస్తుంది దేవా అంటే, దేవుడు చెప్పింది నేను తెలుసా, నువ్వు అసూయ పడుతున్నావు వాళ్ళ మీద, నీకు రాలేదు అవకాశం, వాళ్ళకి వచ్చిందని అసూయ పడుతున్నావు అన్నారు. వావ్! మీరందరూ కూడా అమ్మో మా పాస్టర్ గారికి అసూయ ఉందా, ఇట్లాంటి చర్చికి వస్తున్నామా? ఒకటేనమ్మా, నేను కనపడతా మీరు కనపడరు, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే, ఈజీగా తేల్చగలను, ఈజీగా ఉంటాయి. చూసుకోండి ఎవరికాడు అసూయ అనుకుంటా నాకు లేదమ్మా. ఆ పరీక్ష కాలం వచ్చేనే మనలో ఎంత ఉందని అర్థమైంది. అందుకు నేను చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, కనపడే పాపాలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని కనపడతాయి, కొన్ని కనపడవు. దీని నుంచి చేస్తే కనపడిని చేసినా, కనిపించే చేసినా ఏంటయ్యా అంటే ఫస్ట్ మాట, ఒక దేవుని బిడ్డ ఏదైనా చేసినా దేవుడికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ఉంటే మొట్టమొదటిది అపవాదికి చోటిస్తావు. గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఏంటంటే అపవాదికి చోటిస్తావు. అపవాదం వచ్చి ఏం చేస్తుంది? యోహాను 10:10లో తీయక్కర్లేదు, అందరికీ తెలిసిందే. వాక్యాన్ని దొంగిలించేస్తే కరెక్టే. దాని పని ఏంటో తెలుసా? దొంగిలించడం, హత్య చేయటం, నాశనం చేయటం. అవునా?
మనం ఎప్పుడైతే ఇక్కడ దేవుని బిడ్డలైనా మనము ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టానుసారంగా కాకుండా అయిష్టంగా దేవుడు వద్దన్నయ్యి పనికిరాని అనవసరమైన అదేనా సరే, కనిపించేదైనా కనపడదైనా సరే, ఏదైనా సరే దాని జోలికి వెళ్తున్నావు, సరి చేసుకోవట్లేదు వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా మన జీవితంలో అపవాదికి చోటిస్తాం. నేను అందుకు పాపం చేయను. నేను పాపం ఎందుకు చేయనంటే మొట్టమొదటిగా చెప్తాను. మొట్టమొదటి ఏంటి తెలుసా? నాకు టైం లేదు పాపం చేయటానికి. పాస్టర్ గారు మీరు పాపం చేయడానికి సామర్థ్యం ఉందా? నాకు సామర్థ్యం ఉందా పాపం చేయడానికి? ఎంతకాలం విశ్వాసమ్మా, నువ్వు నా మీద అట్ట సాడీలు చెప్తున్నావు. పాస్టర్ గారు మీకు ఉందంట పాపం చేసే సామర్థ్యం. నిజంగానే ఉంది. నాకు పాపం చేసే సామర్థ్యం ఉంది, బూతులు మాట్లాడే సామర్థ్యం ఉంది. కొందరు ఏ పాపం ఎరిగిన గొర్రె పిల్లలాగా నాకు బూతులే తెలియవు. అందరికీ ఉన్నాయి. కానీ నాకు టైం లేదు. ఎందుకు లేదు టైము? దేవుడు చెప్పిన దాంట్లో బిజీగా ఉన్నా. వాక్యం చెప్పాలా, చదవాలా, స్వస్థ ప్రార్థన చేయాలా, స్వస్థత గురించి నేర్చుకోవాలా, దెయ్యములు వెలగొట్టాలా, దెయ్యములు ఎలా వెలగొట్టాలా, నేను ఎలా క్రమశిక్షణతో ఉండాలా, దాని గురించి నేర్చుకోవటం, ఇంకా నా కుటుంబాన్ని చూసుకోవటం, నా పిల్లల్ని చూసుకోవటం, ఇంకా నా సమస్యలు చూసుకోవటం, వీటన్నిటిలో నాకు పాపం చేసే టైము లేదు. నువ్వు చేస్తున్నావు అంటే నీకు పని పాట లేదు. నువ్వు పాపం చేస్తున్నావంటే సామర్థ్యత ఉంది చేయట్లా, నీకు పని పాట లేక వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఆ మాట ఈ ఆలోచన ఎందుకు చేస్తున్నావు? నీకు పని పాట లేదు. నీకు పని పాట ఉంటే దానికి టైం ఉండదు. ఆలోచించుకో. ఎప్పుడైతే ఆ స్నేహితుడు, ఆ నలుగురు స్నేహితులు ఒకడికి పెళ్ళయింది, ఇక్కడికి వేరే పనులు చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక వీడికి టైం లేదు వీళ్ళతో గడపడానికి, తందనాలు ఆడతా కూర్చోటానికి, రాత్రంతా కూర్చోడానికి టైం లేదు ఆడి దగ్గర. అందుకు వేరే పనులు వచ్చేసినాయి. మళ్ళా 4ఓడికి 3ఓడికి పెళ్ళయింది, వాడు వెళ్ళిపోతారా? అట్లా అన్నమాట. నువ్వు చేసుకోవాల్సిందంటే నేను ఎందుకు పాపం చేయనంటే నాకు టైం లేక, తర్వాత మనసు కూడా టైం లేదు, మనసు కూడా ఖాళీ లేదు అవన్నీ ఆలోచించడానికి. ఎందుకో తెలుసా? సింపుల్. మీ మెమరీ అందరికీ ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మెమరీ కార్డ్ అని ఉంటుంది, మెమరీ చిప్ అని ఉంటుంది. ఆ మెమరీ కార్డులో నీ కుటుంబానికి నీకు సంబంధించిన ఫోటోలే పెట్టుకుంటావా, మీ పేటలో ఉన్న ఫోటోలు అన్నీ పెట్టుకుంటావా? వాళ్ళందరి ఫోటోలు కుటుంబాన్ని ఎందుకు పెట్టుకో? మెమరీ ఫుల్ అయిపోద్ది, సాల్దో. అవునా? ఎప్పుడైతే నీకు కావాల్సింది పెట్టుకుంటావో అనవసరం దానికి ప్లేసు ఉండదు. అలాగే ఈ బుర్రనే మెమరీలో, ఈ చిప్పులో అవసరమై పెట్టుకో. దేవుడు ఏం చెప్పాడు, ఏం చేయమన్నాడు, రేపు నీ ఉద్యోగం గురించి ఆలోచించు, వ్యాపారం గురించి ఆలోచించు, నీ పిల్లల గురించి ఆలోచించు, నీ భార్య గురించి ఆలోచించు, భర్త గురించి ఆలోచించు, నీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించు, ఆరాధన గురించి ఆలోచించు, తర్వాత నీ ఇంటి సమస్యల గురించి ఆలోచించుకో. ఇక అప్పుడు ఎవరిని వేసేద్దామని టైం ఉంటుందా? అని వేసేయాలి రాత్రికి. ఇవాళ ఎక్కడుంటుంది నీకు మనసమ్మా? మెమరీ ఫుల్ అయిపోయింది. నేను అందుకు పాపం చేయలేనమ్మా. సామర్థ్యం అయితే ఉంది, టైం లేదు, మైండ్ లేదు. రెండోది అపవాదికి చోటు. అపవాదికి చోటిస్తే నాకు అర్థమైంది అది నాశనం చేయటానికి వస్తుంది. నేను ఎంత ప్రార్థన చేసినా సరే అపవాదికి నేను చోటిస్తే అది నాశనం చేయటానికి, దొంగిలించటానికి, హత్య చేయటానికి వస్తుంది. అందుకు నేను పాపము చేయను. ఏమన్? అపవాదికి చోటు ఇవ్వదు. మూడోది, ఫస్ట్ ఏంటి? టైము మైండు లేదు, ఉండకూడదు. రెండోది అపవాదికి చోటిస్తావు పాపం చేస్తే, ఇష్టానుసారంగా జీవిస్తే. మూడోది, చిన్న తప్పు పెద్దదానికి దారి తీస్తుంది. నువ్వు అనుకుంటావు చిన్నదే కదా, ఒక్కసారి కాలుస్తా, ఒక్కసారే ఒక పెగ్గేస్తా. ఇది అబ్బాయిలకి చెప్తున్నా, ఓకే? అమ్మాయిలకి చెప్తాను ఉండండి. ఒక్కసారే నేను తాగను, ఇల్లు కూర్చుంటా, స్మెల్ చూస్తా, అంతే. స్మెల్లే రేపొద్దున లీటర్లు తాగేటానికి ఆస్కారం అవుతుంది. ఎస్, చిన్నదే. నేను ఊరిని చూసి వస్తా, అంతే. నువ్వు చూసి వచ్చేవాడు కాల్చి వచ్చేస్తావు రేపు. నీకు తెలియదు. అయ్యో నేను అయ్యగారు నీ ఎట్ట పడిపోయానండి అంటే, ఎట్ట పడిపోయావు అంటే నువ్వు వాసన చుట్టాకి వెళ్ళావు. అది ఏదైనా సరే అమ్మా, చిన్నది పెద్దదానికి దారి తీస్తుంది. తర్వాత వాళ్ళకే చెప్తున్నాను అనుకుంటా, అసూయ, కుళ్ళు, ద్వేషము, ఏదైనా చిన్నదైనా, నోటి మాట చిన్నదేనండి, ఇలా వాగానండి, ఇలా మాట్లాడండి, రేపొద్దున పెద్ద మాటలు మాడతాం. తిట్లు, మాటలు, అంటాలు, నిందలు, వీళ్ళు ఇక నోరు నీకు తెలియకుండానే డబ్బు ఆడేస్తుందండి. నిజంగా నీకు తెలియదు. అది నేను ఎలా మాడుతాను అంటే నీకే తెలియదు. నీకు తెలియకుండా ఎలా మాట్లాడతావు? ఇందటే చెప్పా ఒకటి, అపవాదికి చోటిస్తావు. నీకు తెలీదు. అయ్యో నేను తిట్టకూడదు అనుకున్నాండి, తిట్టేశానండి. ఇలా మాట్లాడకూడదు మాట్లాడేశానండి. నీ కంట్రోల్లో ఉండవు. ఇక అపవాదికి చోటించడం ద్వారా నీ మాటల్ని వాడుకుంటుంది అది. ఎందుకో తెలుసా? నీకు తెలియకపోయినా అపవాదికి తెలుసు
నీ మాటలో జీవం మరణం ఉందని. నీ మాటకి విలువ ఉందని నీకు తెలియకపోయినా అపవాదికి తెలుసు. ఒక దేవుని బిడ్డ మాటకి విలువ ఉంది అనేది చాలామంది క్రైస్తవులకు తెలియదు, కానీ అపవాది ఖచ్చితంగా తెలుసు. అందుకనే ఫస్ట్ ఎక్కడ వాడుకుంటుంది? మాటల్లో వాడేసుకుంటుంది అపవాది. మాటలతో చిచ్చు పెట్టేస్తుంది, ఇంటింటికి చిచ్చు పెట్టేస్తుంది, మందిరాన్ని చర్చిలో చిచ్చులు పెట్టేస్తుంది మాటతో. ఏమేం? పెంతుకోసు దినం రోజు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? పరిశుద్ధాత్మ కోసం. పరిశుద్ధాత్మ ఫస్ట్ వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళ శరీరంలో ఉన్న ఏ అవయవాన్ని కంట్రోల్లో పెట్టుకుంది? నాలుకేనా? నాలుకే? దేవుడికి తెలుసు, దెయ్యానికి తెలుసు. దేవుని బిడ్డలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమైనది, శక్తివంతమైంది ఏంటి? నాలుక. అంటే నాలుక అంటే ఏంటి? నిజంగా ఈ నాలుక మాట ఇట్స్ అ పవర్ఫుల్ వెపన్. రిమెంబర్ దట్, పవర్ఫుల్ మాట అనేది. అందుకని నేను అంటాను, నువ్వెంత ప్రార్థన చేస్తావో నాకు అనవసరం, కానీ నీ మాట ఎలా ఉంది చూసుకో. ప్రార్థన చేసేటప్పుడు అన్ని మంచి మాట, బైబిల్ మాటలే ఉంటాయి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి వాళ్ళు కూడుకున్నప్పుడు నీ చుట్టూతా నువ్వు ఎలాంటి చేస్తున్నావు, ఏం చేస్తున్నావు చూసుకో. నీ మాట చాలా పవర్ఫుల్. ఇక తెలియకుండా మాటలు వచ్చేస్తాయి, నీ జీవితమే పాడైపోద్ది. నువ్వు అనుకుంటున్నావేమో నేను మాట్లాడుతుంటే ఎదుటోడికి జరుగుద్దండి, నాకు కాదని, కానీ బైబిల్లో ఉంది, నీ నోటి ఫలము నువ్వు పూజిస్తావు. నీ నోటి ఫలము నువ్వు పూజిస్తావు. సో నీ మాట చాలా చూసుకో. నేను ఎక్కువ చూసుకునేది నా మాట. చెప్పాగా నా ప్రార్థన ఎక్కువ కాదు, నేను మాట ఎలా మాట్లాడుతున్నాను అన్నాను. చాలా జాగ్రత్త. తర్వాతది, పాపం చేస్తే, తప్పు చేస్తే, ఇష్టానుసారం జీవిస్తే ఏమవుద్ది? నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు. ఉదాహరణకి నువ్వు దేవుని బిడ్డవే, సాక్ష్యం పోగొట్టుకున్నావు, ఇష్టానుసారం జీవిస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవే, నీతిమంతుడివే. ఇవన్నీ చెప్పేది ఎవరి కోసం చెప్తున్నా? పరలోకం వెళ్ళేవాళ్ళ కోసమే. పరలోకం వెళ్ళేవాళ్ళే మీరు నీతిమంతులుగా చెప్తున్నాను. ఇష్టానుసారం కొంటే నీ సాక్ష్యం పోద్ది. నువ్వు దేవుడి మాట చెప్పినా ఎవడ వెండ ఈడ లైట్లా అంటారు, అవునా కదా? నీ బ్రతుకు, నీ జీవితం ఇష్టానుసారం ఉండి నువ్వు దేవుడి మాట చెప్పినా తీసుకోరు, నీ సాక్ష్యం పోద్ది. నీ సాక్ష్యము ఎఫెక్టివ్గా ఉండదు. నీ సాక్ష్యము వేరే వాళ్ళ మీద ప్రభావము చూపదు. యు విల్ లూజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యువర్ టెస్టిమనీ. నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు అన్నట్లా, నీ సాక్ష్యం యొక్క ప్రభావాన్ని పోగొట్టుకుంటావు. ఎదుటోడి మీద ప్రభావం చూపించదు. ఈవిడ ఇట్టాగే చెప్పుద్దులేండి, ఈయన ఇట్టా చెప్పుద్ది అంతే, దేవుడు అంటది అంతే. ఏం బతుకు మాకు తెలీదా, ఏం క్రియలు మాకు తెలీదా? అది మాట వచ్చేస్తుంది. నువ్వైనా నేనైనా సరే నేను ఇష్టానుసారంగా జీవించాను అనుకో, నేను మాటలు చెప్పినా ఈయన ఈ పాస్టర్ గారు ఇట్టగా చెప్తాడు, బతుకు వేరండి అయింది, ఈయనలో ఏం లేదు అని వచ్చేస్తుంది. ఇది. తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తే కొన్ని అలవాట్లను బట్టి నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. అలవాట్లు అనగానే ఏమవుతుంది? నువ్వు అయ్యి వచ్చేస్తావు, మళ్ళీ సిగరెట్ తాగుడు వచ్చేస్తావు. అసూయ వల్ల కూడా పోతారు తెలుసా జనాలు, కుళ్ళు వల్ల పోతారు తెలుసా. మానసికంగా తెలియకుండా లోపల తినేస్తుంది అది. క్షమించలేని తత్వము, భయము, అసూయ, ఓరలేని తత్వము, కుళ్ళు, ఇది తినేస్తూ ఉంటుంది లోపల. నీ హెల్త్ పాడు చేసుకుంటావు ఇష్టానుసారంగా జీవిస్తే. నెక్స్ట్, నీ జీవితం ఇష్టానుసారంగా ఉంటే అధికారపూర్వకంగా ప్రార్థన చేయలేవు. ఉదాహరణకి ఒకరికి దెయ్యం పట్టింది, వచ్చి యేసు నామములో పో అంటే దేవుని బిడ్డే, అదేమిటో తెలుసా? నీ బతుకు నాకు తెలుసులే అంటుంది. చెప్పచ్చాలి ఊరిక, నువ్వు ఎక్కడికి వెళ్ళావు తెలీదా, ఏం చేసావు తెలీదా, ఆఖరికి లోపల ఏముందో కూడా చెప్పిద్ది అది అనేస్తుంది. అదే కనుక సరిగ్గా ఉంటే దాని నోరు ఉండదు, మాట్లాడలేదు. అది అర్థమైందా? సరిగ్గా లేకుండా యేసు నామములో జరుగును గాక, యేసు నామం జరుగు అంటే ఏమొస్తుంది? అదమ్మ ఆయాసం వస్తుంది. కానీ బయట వాళ్ళకి ఏమంటారు తెలుసా? అబ్బా ఆవిడ ఎంత ప్రార్థన చేస్తుంది చూడండి, యేసు నామములో ఎంత గట్టిగా చేస్తున్నాం, అబ్బా అనుకుంటాం మనం. ఆయాసం, నొప్పి, రక్తపోటు, గుండెపోటు కూడా రావచ్చు అరిసి నిజంగా. రాదు, పైకి అంటాం కానీ లోపల అవదు. నేను ఒకటి చెప్పనా, నేను ఒకప్పుడు తప్పుల్లో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు అంటే పెద్ద పెద్ద ఊహించేసుకోకండి. దేవుడి దృష్టిలో అవన్నీ తప్పులు, దేవునికి అయిష్టమైనవి. దాంట్లో ఉన్నప్పుడు నా ప్రార్థన నేను చేస్తుంటే నాకు అంత అధికారపూర్వకంగా చేస్తున్నాను అని లేదు, నాకు అనిపించలా. కానీ ఎప్పుడైతే చాలా మాటల నుంచి బయటకు వచ్చామో, అది క్షమించలేని తత్వం అవ్వచ్చు, తొందరపాటు అవ్వచ్చు, భావోద్రేకాల్లోంచి కానీ ఏదైనా వచ్చానో, అప్పుడు ప్రార్థన చేస్తే నాకే తెలుస్తుంది, నాలో ఇంచి ఒక శక్తి విడుదలవుతుందని నాకే తెలుస్తుంది. అది తెలియాలా, ప్రతి దేవుని బిడ్డకి తెలియాలా.
ఎందుకంటే యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ఒక స్త్రీ వచ్చి పట్టుకుంది. పట్టుకున్నప్పుడు ఎవరు పట్టుకున్నారో ఆయనకి తెలిసిందా? ఎవరు పట్టుకున్నారో తెలియలే ఆయనకి. ఒక్కడు తెలుసు, ఎవరో నన్ను టచ్ చేశారు అని తెలుసు. కానీ ఎవరు ముట్టుకున్నారో ఆయనకి తెలియదు. దేని బట్టి తెలిసింది? ఆయన నుంచి ఏమి విడుదలైంది? శక్తి, ప్రభావము విడుదలైంది కనుక ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటది. అలాగే ఒక దేవుని బిడ్డ, పాస్టర్ కాదు, ఒక దేవుని బిడ్డ అధికారంగా ప్రార్థన చేస్తే నీకే తెలుసుద్ది, ఆ వ్యక్తికే తెలుసుద్ది తనలోంచి శక్తి, ప్రభావము విడుదలైందని తెలుసుద్ది. అది ఇష్టానుసారంగా జీవిస్తే అది అవ్వదు, తెలీదు, అరుచుకుంటాం కేకలతో, అంతేగాని ఉండదు. అదనమాట. సో నీ ప్రార్థన కూడా శక్తివంతంగా అధికారపరంగా చేయలేవు. నెక్స్ట్, ఇష్టానుసారంగా ఉంటే నీతో ప్రజలు సహవాసం చేయడానికి ఇష్టపడరు. ఏ ప్రజలు వీళ్ళు? రక్షణ పొందే. వీళ్ళన్నీ రక్షణ పొందిన వాళ్ళకే, అన్యులకు కాదు. అందుకే నేను అంటాను, రక్షణ పొందిన అందరిలో దేవుని ఆత్మ ఉంది, కానీ అందరి మనస్తత్వాలు వేరు. మనస్తత్వాలు వేరు. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరిని నమ్మడు. అలాగే మనం అందరూ ప్రేమించాలి, కానీ అందరినీ నమ్మకూడదు. ఒక్కొక్కరు మనస్తత్వం వేరు. అందుకనే దేవుడుతో సంబంధం నీకు ఉండాలంటే నీతిమంతుడై ఉండాలా? మనుషులతో సంబంధం ఉండాలంటే నీ క్రియలు నీతిగా ఉండాలి. హల్లెలూయా. నీ పక్కన దేవుని బిడ్డలో నీలో ఉన్న ఉచితమైన దేవుని నీతిని చూస్తారా, నీ క్రియలు చూస్తారా? క్రియలే చూస్తారు. నేను కూడా నీ క్రియలే చూస్తాను, నీతిని చూడండి. నేను నీతిని చూడండి. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. తల్లిదండ్రులకి 4 బిడ్డలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. మీకే 4 పిల్లలు ఉన్నారు అనుకుందాం. దాంట్లో ఒకడు మంచోడు కాదు, చెడ్డోడు. మిగతా 3 మంచోళ్ళు. నీ పేటలో ఉండేవాళ్ళు ఆ 3 మట్టికి విలువ, గౌరవం ఇస్తారు, అవునా? ఆ 4వ వాడికి ఆడు తప్పు పాపం అన్నీ చేస్తాడు, ఆడికి విలువ, గౌరవం బయట ఎవరు? ఆ 4వ వాడికి బయట వాళ్ళు, 4వ వాడైనా మొత్తం వీళ్ళందరిలో ఏం చూస్తున్నారు? క్రియలు చూస్తారు. క్రియలు చూసి విలువ, గౌరవం ఎవరు? అయితే ఈ 4వ వాడు క్రియలు చూసి జనాలు విలువ, గౌరవం ఎవరు? కానీ నువ్వు మాత్రం ఇంట్లోనే పెట్టుకుంటావు, ఆ ఇంట్లోంచి తోసేయవు. ఎందుకు? నువ్వు కన్నావు కాబట్టి, నీ మూలంగా అతను జన్మించాడు కాబట్టి వాడి క్రియలు సరిగ్గా లేకపోయినా నువ్వు మట్టికి అంటి పెట్టుకుని ఉంటావు. కానీ బయట వాళ్ళు ఆడి క్రియలు సరిగ్గా లేకపోతే దూరంగా పారిపోతారు. అలాగే నీ రక్షణ పొందిన తర్వాత నీ క్రియలు సరిగ్గా లేకపోయినా నువ్వు దేవుడి మూలంగా జన్మించావు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తావు. కానీ దేవుడి ప్రజలు మాత్రము నీ నుంచి 2 మైళ్ళు దూరం పరిగెడతారు. ఆమేన్. మీకు ఉదాహరణ చెప్పాలని బాగా గుర్తుండిపోవాలి. అందుకనే అమ్మా, పాస్టర్ అయినా విశ్వాసులైనా నీలో ఉన్న నీతిని చూడరు, దేవుడిచ్చి నీతిని చూడరు. ఏం చూస్తారు? నీ క్రియలు, నీ మాట తీరు, పద్ధతి, నువ్వు ఎట్లా మాట్లాడతావు, ఎట్లా ఆలోచిస్తున్నావు, నీ పద్ధతి తీరు ఎట్లా ఉందే చూస్తారు. గుర్తుపెట్టుకో. ఎవ్వరు నీ నీతిని చూడరు, నేను కూడా చూడను, నేను చూడను. ఎందుకంటే అందరూ నీతిమంతులే, ఇక్కడ రక్షణ పొందారు కాబట్టి నీతిమంతులే. కానీ ఒక్కొక్క క్రియలు వేరు. ఎవడెంత మార్చుకుంటాడో, ఎంత బాగుపడతాడో అలా జీవిస్తాడు. నమ్మలేం. వాళ్ళ పద్ధతి, తీరు, పద్ధతి ఎన్ని చూస్తాం. అలాగే దేవుడి దగ్గరికి వెళ్తావు నీతిని బట్టి, కానీ క్రియలు జనాలు చూస్తారు. అందుకు నీతో సహవాసం చేయడానికి కూడా జనాలు ఇష్టపడరు. అంతెందుకు, నేను అంటాను కదా, సహవాసం చాలా జాగ్రత్తగా చేయండి అంట. మన సంఘం, ఎవరి సంఘం పక్కన పెట్టి మన సంఘంలోనే కొందరు మనకు నచ్చరు, అవునా? కొందరికి నేను నచ్చను, ఆ కొందరు నాకు నచ్చరు. ఇది ఉంటుంది. నా క్రియల వల్ల నేను మీకు నచ్చను, మీ క్రియల వల్ల మీరు నచ్చరు. అందుకనే విశ్వాసుల్లో కూడా అందరితో సహవాసం చేయటానికి వీల్లేదు. చూడండి వాళ్ళ క్రియలు చూడండి, వాళ్ళ పద్ధతి, మాట తీరు ఎలా ఉంటారు, ఎలా బ్రతుకుతారు, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ బ్రతుకుందని గమనించండి. నేనైతే ఫస్ట్ రక్షణ పొందినప్పుడు నేను చెప్పాను, 2-3 సంవత్సరాలు నేను బైబిల్ చదవాలా. ఏం చేశా? చూసా, వాళ్ళ జీవితాన్ని చూసా. అది విశ్వాసులైనా పాస్టర్లైనా ఎలా బతుకుతారు, ఎలా ఉంటారు, ఏంటి, ఇది చూసేవాడిని ఎక్కువ శాతం. అలాగా ఎక్కువ శాతం అమ్మ గుర్తుంచుకోండి, తోటి విశ్వాసులు కానీ పాస్టర్ కానీ ఎవరైనా సరే మీ క్రియలు చూస్తారు. ఉచితంగా పొందిన నీతి కాదు. ఆ ఉచితంగా నీతిని పరలోకం తీసుకెళ్ళచ్చు, కానీ ఇక్కడ మట్టికి నీ క్రియలు సరిగ్గా ఉంటేనే ఆ సహవాసం ఉంటుంది. ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాడుతున్నారు అనుకోండి, అనుకుందాం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు అనుకో, నీతో సహవాసం చేయడానికి, నీతో కూర్చోటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు.
తర్వాత ఇంకో మాట చెప్తాను. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు, ఉదాహరణకి పెళ్లి సంబంధాలు ప్రార్థన చేసేటప్పుడు మేము కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక సంబంధం వస్తుంది. ఒక దేవుని బిడ్డకి ప్రార్థన చేస్తున్నాం, ఒక దేవుని బిడ్డ వచ్చింది, దేవుని బిడ్డ సంబంధమే వచ్చింది. దేవుడు కొన్నిసార్లు వద్దన్నారు తెలుసా? చాలాసార్లు కొందరికి వద్దన్నారు. అదేంటి? నీతిమంతురాలైనా ఆమె, నీతిమంతురాలు, అభిషేకురాలు, పరలోకం వెళ్ళే ఆవిడ, పరిశుద్ధాత్మ ఉంది, కానీ దేవుడు ఏమన్నారు? వద్దన్నారు. అదేంటి అంటే, బాబు నీకు సెట్ అవ్వదు, ఆమె క్రియలు వేరు, నీకు సెట్ చేస్తే నువ్వు పోతావు, ఇద్దరిద్దరు తనుకుంటారు, సో సెట్ అవ్వదు. కానీ నీతిమంతురాలే. ఎందుకు చెప్తున్నాను గుర్తుంచుకోండి, మనుషులు క్రియలు చూస్తారు, అది అన్యులైనా విశ్వాసులైనా క్రియలే చూస్తారు. అందుకు ఇష్టానుసారంగా జీవించడానికి కుదరదు. నీ ఆరోగ్యం, మళ్ళీ చెప్తున్నాను, నీ ఆరోగ్యం పోగొట్టుకుంటావు, తర్వాత సహవాసం పోగొట్టుకుంటావు, జనాలు నీ సాక్ష్యం పోగొట్టుకుంటావు, నీ మాటకు విలువ ఉండదు, ఎవడో గౌరవం ఉండదు, గౌరవం పోగొట్టుకుంటావు, పరువు పోగొట్టుకుంటావు, విలువ పోగొట్టుకుంటావు. ఎస్, తప్పకుండా నేను అనేకసార్లు చెప్తా, నీ మాటతోనే నీ విలువను పోగొట్టుకుంటావు అంట చాలాసార్లు. ఎస్, నీ పరువు ఎవడో తీయక్కల, నీ మాటతోనే నీ పరువు తీసుకుంటావు. ఉదాహరణకి ఇష్టం వచ్చినట్టు మాడావనుకో, ఈ ఇట్టాంటిదా, ఈ నిట్టాంటుడా అని వచ్చేస్తుంది విలువ. నేనైనా నువ్వైనా వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకో, సహవాసం చేయడానికి ఇష్టపడరు. నెక్స్ట్, విలువ గౌరవం పోగొట్టుకుంటావు, తర్వాత నీ మాటలు తేలిగ్గా తీసుకుంటారు జనాలు. తర్వాత ఇంకా ఏంటంటే చివరి దశ ఎలాగుంటుందంటే, ఇంకా మార్చుకోకుండా అలాగే ఉంటే రక్షణ కూడా కోల్పోయే ఆస్కారము ఉంది. పౌలు భక్తుడు ఒక చోట అంటాడు, కొందరంట విశ్వాసంలో భ్రష్టులు అవుతారు అంటారంట. ఎక్కడ? పాపంలో చేసి భ్రష్టులు అవ్వలా, విశ్వాసంలోనే భ్రష్టులయ్యారంట. అంటే ఇక దేవుణ్ణి అపవాదం ఏం చేస్తుందంటే, అసలు ఏ నోటితో అయితే యేసు ప్రభుని అంగీకరించావో ఆ నోటితోనే యేసయ్య లేడు, యేసయ్య నాకు వద్దు అని చెప్పేటి చేసేస్తుంది. అది ఎప్పుడు నువ్వు మార్చుకోకుండా పర్లేలే అని అట్లా జీవిస్తూ ఉంటే అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. అది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పా. హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నావు, కారులో వస్తున్నావు, హైవే మీద వస్తున్నావు, అక్కడ ఒక గొల్లపూడి దగ్గర అనుకుంటా 2 దారులు ఉంటాయి. గొల్లపూడి ఎక్కడో చోట 2 దారులు ఉంటాయి. ఒకటేమో ఇంకో దారి, ఒకటి విజయవాడ వెళ్ళే దారి ఉంటుంది. ఇట్లా ఉంటుంది. నువ్వు వెళ్ళాల్సింది విజయవాడ. నువ్వు అనుకున్నావు కదా, కొంచెమేనండి నేను తప్పింది, ఎక్కువ తప్పలా, కొంచెం ఇటు తిప్పా కారు అంటావు. కొంచెమే తిప్పావు, తిప్పిన కారు ఇటేపు వెళ్తా ఉంటే ఏమవుతుంది? వేరే ఊరు వస్తుంది. అవునా? నువ్వేంటి, నేను కొంచెమేనండి, కొంచెం మళ్ళించా, ఒక్క రూటే మారా, ఎక్కువ మారలా, నీ గమ్యమే మారిపోద్ది. అవునా? అలాగే చిన్న పాపం అండి, పర్లేదు అనుకుంటే ఇప్పుడు పర్లా, కానీ రాను తెలియకుండానే అపవాది ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది అంటే, నువ్వు పొందిన రక్షణ కూడా కోల్పోయేలాగా చేసేస్తుంది అది. ఎందుకంటే అపవాదికి ఏంటి? ఆత్మల భారము ఉంది దానికి. దేవుడికి ఎలా ఉందో, నీకు ఎలా ఉందో, నాకు ఎలా ఉందో, ఆత్మల భారం దానికే ఉంది. ఏం భారం? నాశనం చేయాలి ఆత్మల్ని. దాని ముఖ్య ఉద్దేశం అది. ఆత్మలు నాశనం చేయాలా, దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, నరకానికి నాతో పాటు చేయాలని. నువ్వు ఆలోచించుకో ఎటు వెళ్తావా అని. అందుకనే ఇష్టానుసారంగా జీవించటానికి కుదరదు. నెక్స్ట్ ఇంకొకటి, చివరిగా పరలోకం వెళ్తావు. పరలోకం వెళ్ళిన తర్వాత 4 వారాలు చెప్పాను, ఎక్కడ నుంచుకుంటావు? ముందు తీర్పు సింహాసనం ముందు నుంచుంటావు. అప్పుడు యేసు ప్రభు వారు నీ నీతిని బట్టి జీతం ఇస్తారా, నీ క్రియలను బట్టి జీతం ఇస్తారా? అమ్మా, క్రియను బట్టేగా, నీతిని బట్టి కానే కాదు, నీ క్రియలను బట్టే జీతం ఇస్తారంట అక్కడ. ఇప్పుడు క్రియలను బట్టి జీతం ఇస్తున్నప్పుడు నీ క్రియలు సరిగ్గా లేకపోతే అక్కడ నష్టాన్ని తెచ్చుకుంటావు. ఇది క్లారిఫికేషన్. పరలోకం వెళ్తావు, కానీ యేసు ప్రభు వారు అక్కడ నీ నీతిని బట్టి నీకు జీతం ఇవ్వడం, నీ క్రియలను బట్టే జీతం ఇస్తాడు. అక్కడ నీ క్రియలను బట్టే జీతం ఇస్తాడు. మళ్ళా క్రియలు అనగానే, ఓహో నేను పలానా తప్పు చేసి, ఒక దొంగతనం చేశానండి, లేకపోతే వ్యభిచారం చేశానండి, దాన్ని బట్టి జీతమా? కాదమ్మా, అసలు దాన్ని లెక్క చేయడు. ఎందుకు లెక్క చేయడు చెప్పు? నువ్వు రక్షణ పొందిన తర్వాత వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, సిగరెట్ కానీ, మందు కానీ, లేదా కుళ్ళు కానీ, కుతంత్రం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఎందుకంటే 2 చెప్పాలి. ఈ చెప్తే జనాలు కొందరు ఫీల్ అవుతుంది. ఈ 2 బ్యాలెన్స్గా చెప్తున్నాను. ఇవి ఉంటే దానికి ఏమన్నా నష్టం కలుగుద్దా నీకు పరలోకంలో? ఏం కలగదు. ఎందుకు కలగదు? రక్షణ పొంది సిగరెట్ కాల్చిన, రక్షణ పొంది తాగుడి నష్టం కలగదు. ఎందుకు కలగదు? ఎందుకు కలగదంటే, నీ ప్రతి పాపమును దేవుడు క్షమించి వేసి నీ పాపమును ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. అన్నోడు మళ్ళీ పరలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు అలా చేసావుగా అంటే ఎట్టుంటుంది అది? అది నా దేవుడు జ్ఞాపకము చేసుకోడు. పాస్టర్ జ్ఞాపకం చేసుకోవచ్చు, నీ తోటి విశ్వాస జ్ఞాపకం చేసుకుంటాడే, కానీ నా దేవుడు అన్న మాట ఏంటంటే, నీ ప్రతి పాపము నేను కొట్టివేశాను, ప్రతి పాపమును నా కుమారుడి మీద వేశాను, నీకు రావాల్సిన శిక్ష
శాపము, తీర్పు, ఉగ్రత ఆయన భరించాడు. తర్వాత యేసయ్య దేవుడు అన్నది ఏంటంటే, తూర్పు పడమర ఎంత దూరం ఉందో అంత దూరంగా నీ పాపములు విసిరి పారేశాను, ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కాబట్టి ఆయన అక్కడ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ తీర్పు తీర్చడు. మరి ఏ క్రియలకి తెలుసా? ఏ దేవుడు చెప్పింది చేశావా లేదా? ప్రతి రక్షణ పొందిన బిడ్డకి దేవుడు ఒక పని ఉంది. ఆ పని గుర్తించడు చాలామంది. 90% క్రైస్తవులు గుర్తించరు. మందిరానికి వెళ్ళామా, నా కుటుంబం పోవాలి, నేను ఆరోగ్యంగా ఉండాలండి, నా పిల్లలు పాపలు చక్కగా మంచిగా ఉండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, పెళ్ళి అవ్వాలి, మళ్ళీ వాళ్ళకి తిరిగి పిల్లలు పుట్టాలండి. ఇంతే, ఎక్కువ శాతం గమనించండి. ఇంతే, నేను బాగుండాలి, అంత నా కుటుంబం బాగుండాలి. కానీ నా దేవుడు చెప్పిన పని ఏంటి? నా పిలుపు ఏంటి? నా అభిషేకం ఏంటి? దేవుని రాజ్యము లేకపోతే సంఘంలో నా పని ఏంటి ఉంటుందే? ఆ క్రియలు చేస్తేనే జీతం అంట, లేకపోతే మిగతా దానికి జీతం లేదు. ఆమేన్. ఇది క్లారిఫికేషన్ అయిపోయింది వాక్యం ఇది. సో ఉచితంగానే నీతి వస్తుంది. మరి పరిశుద్ధంగా ఎందుకు బతకాలో 10 చెప్పా. మళ్ళా ఒక్క నిమిషంలో చెప్పేస్తున్నాను. 1, నీకు పాపం ఎందుకు చేయకూడదు, నేను చేయనంటే నాకు టైం లేదు, మనసు లేదు కనుక అది. 2ది, అపవాదికి చోటు ఇవ్వదలుచుకోలేదు నేను. అపవాదికి చోటు ఇస్తే నాశనం చేసి పెడుతుంది. అందుకని అపవాదికి నువ్వు ఎంట్రన్స్ ఇవ్వకు. కొందరైతే సింహద్వారమే తెరుస్తారు వాళ్ళ జీవితంలో. ఎట్టా? ఈ దేవుడు లేదు, వాక్యం లేదు, ఏమి లేదు, ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. ఇక సింహద్వారమే దానికి, దొడ్డిదారి కాదు. అపవాదికి కూడా దొడ్డిదారి బాగా ఇంట్రెస్ట్ దానికి, ఎట్టగొట్ట వచ్చేయాలి దానికి. అపవాదికి చోటు ఇవ్వద్దు. తర్వాత నీ సాక్ష్యం పోగొట్టుకోవద్దు. నీ సాక్ష్యం పోగొట్టుకుంటే నీ దేవుడి మాటలు చెప్పినా వినరు. నేనున్నా, కొందరు నేను చూస్తాను, వాళ్ళు సరిగ్గా ఉండదు వాళ్ళ మాట. వాళ్ళు దేవుడి మాట చెప్పినా నేను తొందరగా తీసుకోను. దేవుడు అయ్యి ఉండొచ్చు, దేవుడే అయినా సరే నేను ఎక్కువ తీసుకోను. దేవుడే కాదు, 10 సార్లు ఆలోచిస్తా. వాళ్ళు ఎందుకంటే జీవితం సరిగ్గా ఉండదు, మాట సరిగ్గా ఉండదు, అందుకని నేను 10 సార్లు ఆలోచిస్తాను దేవుడే కాదా అని. తీసుకోలేము, సాక్ష్యం పోదు, తర్వాత విలువ గౌరవం పోతుంది. తర్వాత అలాంటి వాళ్ళతో సహవాసం చేయబుద్ధి కాదు. నేనైతే చేయను. అది ఎంత నీతిమంతులైనా, పరిశుద్ధాత్మ పొందుకున్నా, భాషలు మాట్లాడినా, ఆఖరికి 9 కాదు 100 కృపావారాలు ఉన్నా వాళ్ళతో నేను ఎక్కువ సహవాసం చేయను. నేనేం చెప్పాను? ఒక కృపావారాలు ఉన్నాయి నాకు అనుకుందండి, కృపావారాలు ఉన్నాయి, నా జీవితం సరిగ్గా లేదు. అప్పుడు ఏం చేయాలా? నేను ఎవరి గురించి చెప్తూ బాధేస్తాను, నా గురించి చెప్పుకున్నా. నాకు కృపావారాలు ఉన్నాయి కానీ నా జీవితం బావలా, నా లాంటితో ఏం చేయాలి? బాగా చెప్పాను. కృపావారాలు వాడుకోవాలి, నన్ను పక్కన పెట్టాలి. ఎస్, నేను చేసేది ఏదనమ్మా, ఎవరికైనా ఇక కృపావరం ఉంటే నేను వాడేస్తా, శుభ్రంగా వాడేసుకుంటా నిన్ను. కానీ నిన్ను పక్కనెట్టేస్తా, నీతో ఎక్కువ కూర్చోను, మాట్లాడను. ఎందుకో తెలుసా? చెడ్డ సహవాసం మంచి నడవడికని. నాలే ఎంత మంచి ఉన్నా నీది నాకు అంటుంది, నాకెందుకు? కానీ వరం దేవుడు ఇస్తాడు. కొందరు సంఘంలో కొందరు ప్రశ్నలు అడుగుతారు, ఈ డౌట్ కూడా మీకు వస్తుంది. ఏంటంటే, ఏమండి పలానా ఆవిడది పలానా ఆయనది జీవితం బాగాలేదండి, కానీ ప్రవచన వరం చెప్తుందండి, దెయ్యాలు కొన్ని వరాలు వాడబడుతుందండి, ఎట్లా అండి అని ప్రశ్న వస్తుంది. చాలామంది పాస్టర్లు అడిగారు. ఎలా అంటే, కొంత దర్శనాలు కనిపిస్తాయండి, కళ్ళు వస్తాయండి, ఆవిడికి జరుగుతాయండి, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ఎగిరిపోద్దండి, భాషలు మాడద్దండి, ఎట్లా అండి దేవుడు ఇస్తాడు, ఆ పరిశుద్ధంగా లేదా ఆవిడ జీవితం అంటారు. దానికి జవాబు ఏంటి? ఆ దెయ్యం అంటాడు. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు దెయ్యం అండి అంటాడు. మళ్ళీ నేను అడిగా, ఆయన చెప్పిన జరుగుతున్నాయా అంటే, జరుగుద్దండి, బాగానే ఉంటుందండి, కానీ కాదండి అంటాడు. సరే, ఓకే, అది ఎట్టా ఉంది, దేవుడు ఇవ్వడు కదా అంటాడు. దానికి కూడా చెప్తా ఈ జవాబు ఏంటంటే, దేవుడు కృపావరము మంచి చెడ్డలను బట్టి కాదు, వాళ్ళ పిలుపుని పెట్టిస్తాడు. ఆ కృపావరాన్ని వాడుకోవడమా పాడు చేసుకోవా వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ జీవితం సరిగ్గా లేకపోయినా కృపావరాన్ని దేవుడు వెనక్కి తీసుకోడు. వాళ్ళు పాడు చేసుకోవడం వాళ్ళ చేతిలో ఉంటుంది. అర్థమైందా? అలాగే సహవాసం అనేది చేయబుద్ధి కదా, వాళ్ళతో ఉండరు. అందుకని విశ్వాసులారా గుర్తుంచుకోండి, ప్రతి విశ్వాసి కూడా నిన్ను చూస్తున్నాడు. నన్ను ఎలా చూస్తారో గమనిస్తారో నిన్ను కూడా చూస్తున్నాడు. నువ్వు ఇష్టానుసారంగా ఉంటే నీతో ఉండబుద్ధి కాదు, నీతో ఫెలోషిప్ చేయరు, నీతో ఫ్రెండ్షిప్ చేయరు, నీతో మాట్లాడుకోరు, పంచుకోరు, హృదయపూర్వకంగా మాట్లాడుకో, చెప్పుకోలేరు వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, ఆఖరికి వాళ్ళ పాపాలు. నేను కూడా చెప్పరా విశ్వాసులారా, నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలో తెలుసా? నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలంటే, నీ తోటి విశ్వాసి నీ దగ్గరికి వచ్చి వాళ్ళ రహస్య పాపాలు కూడా చెప్పే స్థాయికి వెళ్ళాలి నువ్వు. అది జీవితం నీది. నీ తోటి విశ్వాసి వాళ్ళ రహస్య పాపాలు కూడా చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగాలి. అది ఊరినే రాదు, సంపాదించుకోవాలి. అలా నీ జీవితం అలా ఉండాలి. నీ మాట, తీరు, పద్ధతి, ఆలోచనలు ఆ స్థాయిలో ఉంటే అప్పుడు ఎదుటోడ కనిపించాలా, పలానా ఆవిడికి పలానా ఆయనకి చెప్పుకోవచ్చండి. ఆయన ఎవరికి మూడు అర్హతలు ఉండాలి అలాంటి వాళ్ళకి. ఏంటి? 1, చెప్పున్న తర్వాత ముందు ఎలా ప్రేమించాలో అలాగే ప్రేమించగలాలి, మనసు మారకూడదు మన మీద. 2ది, డప్పేయకూడదు ఎదుటోడికి, 2వ గుణం. 3వ గుణం, ప్రార్థన చేయాలి ఆ వ్యక్తి కోసం. భారం ఉంటుంది, ప్రభా
నా తోటి సహోదరి తప్పులో ఉంది, పాపంలో ఉంది. గలతీలు 5వ అధ్యాయంలో ఉంటుంది. నీ తోటి సహోదరుడు పాపంలో ఉంటే నువ్వు చెయ్యి వాళ్ళకి ఇచ్చి, జాగ్రత్తగా ఉండు, నువ్వు పడిపోకుండా లేపు అని ఉంటుంది. సో అలాగా ఫస్ట్ గొడవ ఏంటంటే నీ నీ మీద అభిప్రాయం మారకూడదు, అలాగే ప్రేమించగలగాల, ఆ మనసు ఉండగలగాల. రెండోది చాటింపు వేయకూడదు. అందరికీ భలే ఉంటుంది చాటింపు, భలే సామెత గుర్తురాడు, కక్కు వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదా, అది కాదు సామెత, కరెక్ట్ కాదు. కొందరికి కడుపులో ఆగదంట, కక్కేయాలంట. కక్కితే ఏమంటే లోపల ఇష్టం వచ్చినట్టు ఉందనుకోండి, తిన్నావు ఏదో తినకూడదు తిన్నావు, లోపల దేవేస్తూ ఉంటుంది. అప్పుడు నీకు ఎప్పుడు ప్రశాంతత వస్తుంది? ట్యాబ్లెట్ వేసుకుంటే రాదు, ఏ సునాములో పో అంటే కూడా రాదు. నాకు తెలిసినంతవరకు ఏమవుతుంది, కక్కెత్తేనే నీకు సమాధానం వస్తుంది లోపల. ఈ కడుపులో సమాధానం అప్పుడే వస్తుంది. అలాగే కొందరికి ఏంటో విశ్వాసలే ఇళ్ళు, కొందరికి ఏంటో తెలుసా, ఏమైనా పలానా గోనికి తెలిస్తే చెడే, మంచి కదా ఉండే, మంచి శుభవార్త అందరికి చెప్పొచ్చు. చెడు తెలిస్తే ఈ విశ్వాసుల కడుపు ఆగదు. వీళ్ళకి సమాధానము శాంతి ఎప్పుడు వస్తుంది తెలుసా? నలుగురికి చెప్తేనే, దాని గురించి మాట్లాడుకుంటేనే, వెట్టంటే జరిగిందంటే అంటేనే మటన్ తిన్నంత ఉంటుంది వాళ్ళకి. ఆ రోజు పండగ. ఉన్నారు విశ్వాసులే వీళ్ళు, నీతిమంతులే పరలోకం వెళ్తారు ఉంటుంది. అలాంటి వాళ్ళతో చెప్పుకోబుద్ధి అవుద్దా? గుర్తుంచుకోండి విశ్వాసులారా, ప్రతి ఒక్కళ్ళు మనల్ని గమనిస్తున్నారు. బైబిల్ తక్కువ, మనల్ని ఎక్కువ చదువుతారు. నేననే అంతే, నా జీవితమనే అంతే. గమనిస్తూ ఉంటారు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ఉన్నారని. అందుకని చెప్తున్నాను చివరిగా, మీ జీవితం ఏ స్థాయికి వెళ్ళాలంటే నీ తోటి విశ్వాసి వచ్చి నీ దగ్గర రహస్య పాపాలు కూడా ఒప్పుకోనేటట్టు ఉండాలా. ఎందుకంటే నేను అంటాను, పాపం అనేది, తప్పు అనేది, మన ఏదైనా బలహీనతలు ఉంటే ఒప్పుకోవడం ఉండాలా. కనీసం దేవుడి తర్వాత మన జీవితంలో ఒక్క మనిషి అన్నా ఉండాలా. నాకైతే ఉన్నారు, నా తప్పులు ఒప్పులు ఉంటే నేను కొన్ని ఇక్కడ చెప్తా, కొన్ని నాకు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి నేను ఒకరికో ఇద్దరికో చెప్తాను, నాకు ఇలా ఉంది, నా బలహీనతలో ఉన్నాను, దీంట్లో బయటికి రాబోతున్నా, నా కోసం ప్రార్థన చేయవా అని. వాళ్ళు నన్ను వేరుగా చూడరు, తేడాగా చూడరు. అవునా, నీకోసం నేను నిలబడతా, నీకోసం నేను ప్రార్థన చేస్తా అంటారు అలాంటి వాళ్ళు. ప్లస్ నేను చెప్పిన వేరే వాళ్ళకి చెప్పరు. కింద ఇట్టడంట అని చెప్పరు వాళ్ళు. మన జీవితంలో అలాంటి వాళ్ళు కావాలి. అలాగే నువ్వు అలా ఉండొచ్చుగా, నువ్వు అలా ఎదిగి చూపించచ్చుగా, ఆ నమ్మకం సంపాదించవచ్చుగా నీ తోటి విశ్వాసుల దగ్గర. స్నేహితులు, యవనస్తులు కూడా అంతే. అరే వీడికి చెప్తే అందరికీ చెప్పడరా, నా కోసం భారంగా ప్రార్థన చేస్తాడు రా, వీడు నన్ను చిన్న చూపు చూడరా, నన్ను తక్కువగా చూడరా, నాలో తప్పు ఉందని వీడికి చెప్పుకోవచ్చురా. ఫస్ట్ దేవుడికి చెప్తా, తర్వాత నా స్నేహితుడికి చెప్పుకోవచ్చు. నేను నా కోసం నిలబడతాడు, నా కోసం విజ్ఞాపన చేస్తాడు, నన్ను ప్రోత్సహిస్తాడు, ఆ బలహీనతల నుంచి ఎలా బయటికి రావాలో సలహా చెప్తాడు. ఇది ఇట్లా ఉండాలా. అందుకనే ఆరోగ్యం పోగొట్టుకుంటావు, సహవాసం పోగొట్టుకుంటావు, విలువ పోగొట్టుకుంటావు, గౌరవం పోగొట్టుకుంటావు. ప్రార్థన కూడా అంటావు కానీ శక్తివంతంగా రాదు, అంత అధికారపూర్వంగా రాదు. తర్వాత చివరగా మనుషులు గుర్తుంచుకొని, అన్యులైనా విశ్వాసులైనా నీతిని చూడరు, క్రియలే చూస్తారు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా యేసయ్య జీతం ఇచ్చేది క్రియలను బట్టే ఇస్తాడు, నీతిని బట్టి కాదు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అటు ఇటు చూడొద్దు దయచేసి. ఓ హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ వర్షిప్ యూ లార్డ్. అటు చూడొద్దు. ఈ రోజు నువ్వు వచ్చినందుకు నా దేవుడు నీతో మాట్లాడే, తిరిగి దేవుడితో మాట్లాడు. ఈరోజు నువ్వు వచ్చినందుకు నా దేవుడు నీతో మాట్లాడితే తిరిగి దేవుడితో మాట్లాడు. సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది, దేవుని వాక్యము కాదు. అనగా దేవుని వాక్యంలో సత్యం ఉండాలా. చెప్పాను, దాని రెండింటికి తేడా చెప్పా. ఏ పడితే ఆ వాక్యం వింటే అది బంధకంలో తీసుకెళ్ళిపోద్ది. ఈరోజు నా నోట్లోంచి సత్యం అయితే, అది నీకు అర్థమైతే, దేవుడు నీకు అర్థమయ్యేలాగా బోధిస్తే అది నీ స్వతంత్రం చేయాలా. పాపానికి స్వతంత్రం కాదు, పాపం నుంచి స్వతంత్రం చేయాలా. రక్షణ పొందిన అందరికీ కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మంచిగా జీవించాలండి, దేవుడి కోసం జీవించాలండి అని ఖచ్చితంగా ఉంటుందండి. మీకు ఉంటుంది. కానీ ఈరోజు నీతి క్రియలు తేడా చూపించాను. అబ్రహాము నీతిని బట్టే, విశ్వాసాన్ని బట్టే నీతిని పొందుకున్నాడు, కానీ క్రియలు బట్టే నీతిమంతుడు అయ్యాను మళ్ళీ ఇంకో చోట ఉంటుంది. ఎందుకు? ఆ క్రియలు ఏంటంటే పాపం కాదు, దేవుడు చెప్పించేయటం. అబ్రహాంకి దేవుడు చెప్పాడు, నీ ఇంటి వాడిని వదిలిరా అన్నాడు, వచ్చాడు. ఎంత కష్టం ఉంది అది. ఇచ్చిన కుమారుడిని తిరిగిమ్మన్నాడు, ఎంత కష్టం అది, ఇచ్చాడు. అది గొప్ప. అలాగే ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటావా? నీ బలహీనతలు ఉండొచ్చు, ఆ బలహీనతలు, ఆ పాపం జోలికి నీకు టైం ఉండకూడదు వెళ్ళటానికి. కొన్ని పిచ్చి పిచ్చి చూడటానికి నీకు టైం ఉండకూడదు.
పిచ్చి పిచ్చి వింటాకి నీకు టైం ఉండకూడదు. ఎప్పుడు ఉండదంటే దేవుడి పనిలో బిజీగా ఉన్నప్పుడు. దేవుడు చెప్పిన దాంట్లో బిజీగా ఉండు. నీ కెరియర్లో బిజీగా ఉండు. నీకు ఇచ్చిన జాబ్, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన భార్య, భర్త, పిల్లలు, దాంట్లో బిజీగా ఉండు. వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని ఎలా పోషించాలి, ఎలా పైకి తీసుకురావాలి, నా పిల్లల్ని ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, దీంట్లో బిజీగా ఉండు. ఇక అమ్మలక్కల మాటలు, ముసలమ్మ మాటలు, ముచ్చట్లకి నీకు ప్లేస్ ఉండదు, టైం ఉండదు. నువ్వు ఇంకా చేస్తున్నావు అంటే నీకు పని పాట లేదు, వేరే ధ్యాస లేదు. ఇక పద్దాక అదే మన ధ్యాస, శ్వాస ఏసై అయినప్పుడు నీకు టైం ఉండదు, మనసు ఉండదు. పిచ్చి పిచ్చి మాట్లాడటానికి, పిచ్చి పిచ్చి చూడటానికి, పిచ్చి పిచ్చి తిరుగులు తిరగటానికి టైం ఉండదండి. ప్రతి దేవుని బిడ్డలో సామర్థ్యం ఉంటుంది తప్పు చేయడానికి, పాపం చేయడానికి. కానీ మనకు టైం ఉండకూడదు, మనసు ఉండకూడదు. ఆలోచించు. తోటి విశ్వాసం నీ క్రియలు చూస్తున్నారమ్మా, నీ నీతిని కాదు, నీ కృపావరాలను కూడా కాదు. కృపావరాలు అంటే నేను వాడుకుంటారు. నీకు ఒక పనితనం ఉందనుకో, నీ పని చేపించుకుంటారు నీతో. ఆ పని చేపించుకుని నిన్ను పక్కన పెడతారు. నేనైతే అంతే. ఆ విశ్వాసంతో పని చేపించుకుంటా, పనితనం ఉంది కాబట్టి. కానీ ఆ విశ్వాసం నేను సహవాసం చేయను, ఎక్కువ మాట్లాడను, ఎక్కువ పంచుకొని, ఎక్కువ చెప్పను దేవుడి విషయాలు కూడా. వాళ్ళకి ఇష్టపడరు నీతో కూర్చుంటాకి, నీతో మాట్లాడటానికి ఇష్టపడరు, నీతో కూర్చుంటాకి ఇష్టపడరు. లేదండి, బెల్లం చుట్టూతో పురుగులు ఉంటాయంట, వెలుగు చుట్టూతో పురుగులు ఉంటాయంట. అలాగ నువ్వు వెలుగుగా ఉంటే నీ చుట్టూతో మనుషులు ఉండాలా. వీడి పక్కన కూర్చుందాం, ఈడితో ఉందాం, ఈయనతో కలిసి తిరుగుదాం, ఈయనతో చెప్పుకుందాం నా బాధ, నా బలహీనతలు కూడా చెప్పుకుందాం, నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకం సంపాదించుకోవాలా. ఆ స్థాయికి వెళ్ళాలండి. అది అందుకని క్రియలే చూస్తారమ్మా ఎవరైనా సరే. లోకంలో క్రియలే చెల్లుతాయి. నీ నీతి ఫ్రీగా పొందుకున్నావంటే లేదో. నువ్వు రక్షణ పొంది దొంగతనం చేస్తే పోలీసులు వస్తే నీతిమంతుడు అని చెప్తే లోపలేస్తారు. నీ క్రియలే చూస్తారు. నేను నీతిమంతుడని, దేవుని పెట్టానని అనుకుంటే కాదు. ఆలోచించు. అందుకు మనం ఇలా బతకాలి. అపవాదికి చోటు ఇవ్వద్దమ్మా. ఇష్టానుసారంగా జీవించి అపవాదికి చోటు ఇవ్వద్దు. అది రెడీగా ఉంటుంది ఎప్పుడు దేవుడిని నుంచి నేను దూరం చేయాలా అని. పాపంలో నెట్టేద్దాం, లోకం ఆకర్షణలు చూపిద్దాం, అందం చందాలు చూపిద్దాం, లోకంలో ఉన్నాయన్నీ. వీడు ప్రార్థన చేయకూడదు, ఆరాధనకి వెళ్ళకూడదు, నాశనం అయిపోవాలంతే, చివరికి నరకంలో తేలాలి అన్న గురి ఉంటుంది అపవాదికి. అందుకని ఇష్టానుసారంగా జీవించకూడదు మనం. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. ఇంకా చెప్పరా, దేవుడు క్షమించాడు కూడా. రేపు చేసే పాపం కూడా క్షమిస్తాడు దేవుడు. సిలువలో 2000 సంవత్సరాల క్రితమే అంత ప్రేమించాడు. ఎందుకంటే నీ కొడుకు కూతురు ఎంత చెడ్డదైనా నువ్వు పోగొట్టుకో, కన్నావు కాబట్టి. అలాగే దేవుడు కూడా మనల్ని కన్నాడు కాబట్టి పోగొట్టుకోడు. కానీ మనుషులు అలా చూడరు, క్రియలనే చూస్తారు. ఇది మంచోడా చెడ్డోడా, ఇది మాట ఎలా ఉంది, తీరు ఎలా ఉంది, పద్ధతి ఎలా ఉంది, అయ్యే చూస్తారు. గుర్తుంచుకో. దేవుడికి నీ నీతిని చూపించు, మనుషులకు నీ పరిశుద్ధతను చూపించు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు దాదాపు 10 విషయాలు చెప్పా. ఇష్టానుసారంగా జీవిస్తే ఎట్లా ఉంటుందా అని జీవితం అనేది. నమ్మకం సంపాదించుకోవాలి, సాక్ష్యం సంపాదించుకునేది, ఎదుటోళ్ళు చెప్పాలా. నీతి అనే దేవుడు చెప్తాడు, నీతిమంతుడా కాదా అని. ఈయన పరిశుద్ధాలు అనేది జనాలు చెప్పాలా, మనకు మనం చెప్పుకోవడం కాదు. మనకు మనం ఒకటి ఉంది చెప్పుకోవడానికి. సాక్షాత్తు దేవుని నీతి నేను స్వతంత్రించుకున్నాను, నేను దేవుని నీతి అయి ఉన్నాను చెప్పుకోవచ్చు. నువ్వు చెప్పుకోవచ్చు. అది ధైర్యంగా చెప్పుకోవచ్చు. 100% ఏసై ఎంత నీతిమంతురో అంతే నీతిమంతురాలు నువ్వు. అది ఉచితంగా ఇచ్చాడు కాబట్టి దేవుడు. అది చెప్పుకోవచ్చు నువ్వుగా, నీ నోటితో నేను నీతిమంతురాలని అని. కానీ నేను పరిశుద్ధరాలని అని జనాలు చెప్పాలి నిన్ను చూసి. నీకు నువ్వు డ్రమ్ వేసుకోవడం కాదు, నీకు నువ్వు చెప్పుకోవడం కాదు. ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. అవునండి, ఆమె ఇలా బతుకుద్దండి, ఆమె జీవితం నాకు తెలుసండి, పలానా ఆయన జీవితం నాకు తెలుసండి, పవిత్రాలండి, పరిశుద్ధరాలండి, కరెక్ట్గా ఉంటుందండి, మంచిగా ఉంటుందండి. మన మంచితనమే మనకు అక్కడికి వస్తుందండి ఈ లోకంలో. ఎదుటోటి నీ మంచితనాన్ని బట్టే ప్రేమిస్తాడు, ఉచితంగా ప్రేమించడు. నీ మంచితనాన్ని బట్టే సహాయం చేస్తాడు, నీ మంచితనాన్ని బట్టే నీ దగ్గరికి వస్తాడు. ఆ మాట ఈ మాట చెప్తాడు. ఆలోచించుకో. అందుకనే ఉచితంగా నీతిమంతులు అయినప్పటికీ కూడా మన క్రియలు సరిగ్గా లేకపోతే అది ఈ నష్టాలు ఉన్నాయి. 10 నష్టాలు చెప్పాను. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండడం అసాధ్యం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, కానీ అందరినీ ఇష్టపడ్డు. నాకు వాక్యం నుంచి అర్థమైంది. కానీ నువ్వు ఇష్టంగా జీవించాలనుకుంటున్నావు, దేవుడికి కూడా విశ్వాసం అనగా దేవుడు చెప్పింది చేయటం. అప్పుడు నీకు తెలియకుండానే దేవుడు వద్దంది చేయకుండా ఉంటావు. నువ్వు ఆటోమేటిక్గా ఉంటావు, నీకు తెలియకుండా ఉంటావు. అందుకనే ప్రయత్నించు.
దేవా నా పిలిపి ఏంటి, నువ్వు నాకేం చెప్తున్నావు, నువ్వు నాకు చేయాలి ప్రభా, దాంట్లో బిజీగా ఉండు. అప్పుడు అనవసరం దానికి జోలికి వెళ్ళటానికి కూడా టైము మనసు ఉండదు. పరిశుద్ధాత్మ దేవా, ఈరోజు నువ్వు మా ప్రతి మాట నీకు బట్టి నీకు వందనాలు తండ్రి, నీ వాక్యాన్ని బట్టి నీ సత్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీతిని పరిశుద్ధతకి ఉన్న తేడా ఈరోజు చూపించారు. నీతి అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి? నీతి అనేది ఉచితంగా దేవుడి నుంచి వచ్చేది, పరిశుద్ధత అనేది మేము మా క్రియలను బట్టి సంపాదించుకునేది. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అలాగే నీతిమంతులైన మేము, నీ మూలంగా జన్మించిన మేము, రక్షణ పొందిన మేము ఇష్టానుసారంగా జీవించకుండా నువ్వు విశ్వాసంతో నువ్వు చెప్పింది చేస్తూ ఈ లోకంలో వెలుగ్గా జీవించడానికి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ, మరొక్కసారి నీ వాక్యం మాకు తెలియచేసినందుకు, సత్యం తెలియజేసుకున్నందుకు నీకు వందనాలు. ఇంకనూ మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. 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 నెక్స్ట్ టైము వచ్చే ఆదివారం బలహీనతల్లోంచి బయటికి ఎలా రావాలి. ఒక్కొక్క బలహీనత అంటే బలహీనతలు చాలా ఉన్నాయి, ఈ లోకంలో ప్రపంచం చాలా ఉన్నాయి. ముఖ్యమని ఉంటాయి. మొదలు నరికేస్తే కొమ్మలన్నీ చచ్చిపోతాయి అంటారే, అలాగా మొదలు పాపాలు, మొదలు బలహీనతలు, మొదలు ఉంటాయి, రూట్, అవి చెప్తాను. అవి ఎలా రావాలి, అందరికీ ఉంటాయి, ఒక్కొక్క మొదలు ఉంటాయి. దాంట్లో నుంచి ఎలా రావాలి, అది కూడా నువ్వు కష్టపడకుండా ఎలా రావాలి చెప్తా. నువ్వు కష్టపడకుండా, నేను ఎలా వచ్చాను నా సాక్ష్యం కూడా చెప్తాను. నాకు కొన్ని ఉన్నాయి మొదలు, అవి కూడా నేను కష్టపడకుండా నా దేవుడు నన్ను ఎలా మార్చాడు, తీసుకొచ్చాడు. అలాగే గుర్తుంచుకోండి, నేను చెప్పుకోవట్లా నేను మారాను, నేను నాడు ఉపవాసం చేశా, నేను మార్చా అని చెప్పుకోవట్లా. నేను ఇది వదిలేశా అని నేను చెప్పట్లా. నా దేవుడు నన్ను ఎలా మార్చాడు, నా దేవుడు నన్ను ఎలా బయటికి తీసుకొచ్చాడు, నేను కష్టపడకుండా కొన్ని బలహీనతల నుంచి ఎలా బయటకు వచ్చా, నేను నా బలహీనతని పంచుకుంటా, తర్వాత దాంట్లో నుంచి ఎలా బయటకు వచ్చాను పంచుకుంటా. కొన్ని అద్భుతంగా బయటకు వచ్చా, కొన్ని టైం పట్టింది, నాకు నెలలు సంవత్సరాలు పట్టింది. అలాగా వచ్చే ఆదివారం కొన్ని పాపాలు, కొన్ని బలహీనతలు కానీ వీక్నెస్లు కానీ ఏదైనా సరే వాటిలోంచి మనం ఎలా బయటకు రావాలి, కష్టపడకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడే మనల్ని ఎలా తీసుకొస్తాడు అనేది వాక్యంలో నుంచి, సాక్ష్యంలో నుంచి వివరంగా నెక్స్ట్ ఆదివారం చూద్దాం. ఏమే దేవుడు మాట్లాడారా? మాట్లాడితే వచ్చే ఆదివారం రండి, మాట్లాడకపోతే ఏదో ఒక చర్చికి తర్వాత వెళ్ళండి.